చిన్న కుగ్రామం, దాని పేరు ఆరికెరేవుల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా నందు కొవ్వూరు పట్టణానికి సమీపంలో ఉంది. పచ్చని పొలాలు, చెట్లు, చేమలు, పక్షుల కిలకిలలు, గలగలా పారే గోదావరితో నిండిన ప్రకృతి సిద్ధమైన ప్రాంతం అది. మారిశెట్టి లక్ష్మణరావు. ఇప్పుడు మనం ఆయన జీవితగాథనే తెలుసుకోబోతున్నాం. లక్ష్మణరావు అనే ఈయన ఎందుకు నిరీక్షణ పాలుగా మారాడు? ఆయన జీవితంలో ఏం జరిగింది? హైందవ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఈ వ్యక్తి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును తన జీవితంలోనికి ఆహ్వానించాడు? క్రైస్తవుడుగా మారడానికి గల కారణం ఏమిటి? అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, సర్వమానవాళి పాపములు పరిహరించడానికి దేవుడే మనిషిగా ఈ లోకములకు ఏతించిన రక్షకుడని, ఆయన ద్వారాని ప్రతి మనిషి రక్షింపబడగలడని, లేకపోతే నిత్య నరకం మనిషికి తప్పదనే నగ్న సత్యాన్ని చాటి చెప్పే దేవుని సేవకునిగా ఎలా మారాడు? బాధపడితే కానీ బోధపడలేదని నా జీవిత సాక్ష్యము DVD ద్వారా చిత్రీకరించడానికి కృప చూపిన సర్వాధికారి అయిన యేసు ప్రభువుకి మొదట నా కృతజ్ఞతాస్తుతులు. వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలుపుతున్నాను. తింటే కానీ రుచి తెలీదు, దిగితే కానీ లోతు తెలీదు. ఏదైనా అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలుపుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునిడి. నా పేరు మారిశెట్టి లక్ష్మణరావు, కులమ గౌడ. మా తల్లిదండ్రులు మారిశెట్టి సోమరాజు, రవణమ్మలు. వాళ్ళకి 4 సంతానంలో నేను 2వ వాడిని. నా 5వ సంవత్సరంలోనే మా నాన్నగారు మరణించారు. ఆ కారణం చేత మా అమ్మమ్మ, తాతయ్య మట్టా సూరన్నారు అత్తమ్మగారులు ఔరంగాబాద్ అనే గ్రామం మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే పెంచి పెద్దవారుగా చేశారు. అయితే విషయం ఏంటంటే, అందరినీ చదివించినప్పటికీ నేను చదువు మీద పెద్దగా శ్రద్ధ చూపించలేని కారణంగా నన్ను ఒక పశువుల కాపరిగా ఒక ఆశ్రమ దగ్గర పెట్టారు, పాక జగన్నాథరావు గారి దగ్గర. అలా పశువులు కాస్తున్న నన్ను మా దగ్గర బంధువు ఒక ఆయన, మా పెద్దమ్మ గారి కుమారుడు బొల్లా వెంకటేశ్వరరావు వచ్చి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు, నీవు విజయవాడరా, నేను తీసుకెళ్ళి నీకు మంచి భవిష్యత్తుని చూపిస్తానని చెప్పాడు. అయితే నేను ఆ సంగతి విని ఔరంగాబాద్ అనే గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా అన్నయ్య నన్ను విజయవాడ తీసుకెళ్తున్నాను సంతోషంతో చెప్పుకున్నాను ప్రియులారా. అయితే ఆయన తీసుకెళ్ళి ఒక కాఫీ హోటల్లో ప్లేట్లు కడిగే పనిలో పెట్టాడు. అయితే ఉదయం 4 గంటలకు డ్యూటీ లేపుతారు, రాత్రి 9 అవుద్ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్లాసులు ప్లేట్లు తీసి ఆ మోరీ దగ్గర కడిగితే ఈ చేతులు కాళ్ళు పాసిపోయి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. నాకేం సలహా ఇచ్చారంటే, పశువు నిమ్మకాయ రాసుకోమని చెప్పేవారు. ఆ నిమ్మకాయ ఈ చేతుల మీద రాయగానే ఎంత దుఃఖమో ఎంత వేదన వచ్చేది ప్రియులరా. అలాంటి బాధలు నేను అనుభవించాను. రాత్రి అంతా కన్నీటితో ఏడ్చేవాడిని ప్రియులరా. తెల్లారితే మళ్ళీ డ్యూటీకి లేపేవారు. ఆ హోటల్కి వచ్చిన కస్టమర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నప్పుడు నాకు తల్లిదండ్రులు ఉంటే నేను కూడా ఇలాగే ఉండేవాడిని కదని ఏడ్చిన రోజులు ఎన్నో ఎన్నో. ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత హోటల్ బయటను పడుకుంటే ఆ పోలీసులు వచ్చి కొట్టేవాళ్ళు. అలాగే కష్టమైనప్పటికీ చేస్తూ అందులో ఉన్నాను. 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మా స్వగృహమైన ఔరంగాబాద్ వచ్చాను. ఔరంగాబాద్ వస్తే మట్టా సూరన్నారు అత్తమ్మగారులు వివాహ వయసు వచ్చింది కదా నాకని ఒక సంబంధానికి తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వేం చేస్తావని అడిగారు. నేను హోటల్లో పని చేస్తానంటే, కాఫీ హోటల్లో పనే కదా, కాఫీ హోటల్ అంటే కప్పులు కడగటమే కదా, మేము సంబంధం మా అమ్మాయిని ఇచ్చి మీకు చేయమని చెప్పి ఆ 10 మందిలో నవ్వులపాలు చేశారు ప్లీడర్. ఆ విషయం చాలా దుఃఖం వేసింది. అప్పుడు అమ్మమ్మ తాతయ్య చెప్పాను, ఇప్పుడు నాకు మీరు సంబంధాలు చూడొద్దు, నేను విజయవాడ వెళ్ళిపోతానని చెప్పి విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకటే ఆలోచించాను, ఈ సమాజంలో మనిషికి మానవుడికి డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుందని. ఏ హోటల్లో అయితే నేను ప్లేట్లు కడిగాను ఆ హోటల్లోనే వంట మాస్టర్ అంతా ఎదిగాను ప్రియులర్. అన్ని పనులు నేర్చుకున్నాను. మచిలీపట్నం దగ్గర పోలవరం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాజులపాటి పాండు అంకమ్మ గారు ఏకైక కుమార్తె అయిన అమలేశ్వరిని ఇచ్చి నాకు వివాహం చేశారు. చేసిన తర్వాత నాకు ఒక బాబు ఒక పాప పుట్టారు. మాకు బాబు పేరు శ్రీనివాసరావు, కుమార్తె పేరు సాయి రాజేశ్వరి. పూర్ణానందంపేటలో ఒక అద్దెలు తీసుకుని అందులో మేము ఉంటున్నాము. బస్ స్టాండ్ దగ్గర పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పక్క ఉంటే సిల్డీ క్యాంటీన్ అని ఒక క్యాంటీన్ ఉండేది. దాని ఓనర్ గారు కే దస్తగిరి గారు, శక్తి ఒక్కబడి కంపెనీ ఓనర్సే దానికి ఓనర్ అనమాట. అయితే నేను వంట మాస్టర్గా నా జీవనోపాధి సాగిస్తూ ఉన్నాను. పూర్ణానందంపేటలో అద్దెలు తీసుకుని అక్కడ ఉంటున్నప్పుడు గవర్నర్పేటలో ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక గృహాన్ని కొనుక్కుని మేము అలాగే జీవితం సాగుతున్నప్పుడు ఒక హైందూ కుటుంబంలో పుట్టాను కనుక నేను ఏం చేసేవాడిని అంటే
సోమవారం శివుడి భక్తి చేసేవాడిని, మంగళవారం ఆంజనేయ స్వామి పూజ చేసేవాడిని, గురువారం సాయిబాబా పూజ చేసేవాడిని, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసేవాడిని, శుక్రవారం దుర్గమ్మ పూజ చేసేవాడిని. ఎన్ని వారాలు అయితే ఉన్నాయో అన్ని భక్తి నేను చేసేవాడిని ప్రియులరా. అయితే మా అమ్మగారు విజయవాడ పట్టణం రావటం జరిగింది. వచ్చినప్పుడు నేను చేస్తున్న భక్తిని చూసి ఆ అమ్మ వచ్చి యేసుప్రభు వారు దేవుడని చెప్తుంది. నేను అయితే అందరి దేవుళ్ళతో పాటు యేసుప్రభు వారి ఫోటో కూడా అక్కడ నేను పూజ చేసేగాడు పెట్టుకున్నాను. అయితే అమ్మ అందే, ఇక్కడ యేసుప్రభు వారు ఉంచకూడదు, ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు, ఈయనే దేవుడు అంది. నాకు చాలా విపరీతమైన కోపం వచ్చింది. అసలు అమ్మ చిన్నప్పటి నుంచి నా దగ్గర లేదు. రెండో విషయం ఏంటంటే, నాకు వచ్చి యేసుప్రభు వారి గురించి చెప్తుంది. ఆయన తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అనుకునేవాడిని, నిమ్న జాతులకు సంబంధించిన దేవుడిగా నేను భావించేవాడిని. అయితే ఆమె అంటుంది కదా, యేసుప్రభు ఫోటో ఇక్కడ నేను తీసాను. నేను చేస్తున్న భక్తే నేను గొప్ప అనుకునేవాడిని. అమ్మ వచ్చి యేసుప్రభు వారి గురించి నాకు చెప్తుంటే చాలా కోపపడ్డాను. అయితే ఆమె బాధపడి ఏం చేసిందంటే, ఉదయకాలం 4 గంటలు లేచి కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువా, నా కుమారుడు నశించిపోతున్నాడు, రక్షించు ప్రభు అని ఎంతో ఏడుస్తుంది. అప్పుడు నా భార్యని పిలిచి నేను అన్నాను, ఇదేంటి చిన్నప్పటి నుంచి ఒంటరిగా బ్రతికినన్నాళ్ళు ఏడ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలేదు, పిల్లలు నీవు అందరూ ఉన్నారు, నాకు సొంత గృహం ఉందా మనకి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందంటే, ఏదో ఆవిడ భక్తి ఏదో ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ మీరేమనొద్దండి 4 రోజులు ఉండి వెళ్ళిపోద్ది, చుట్టం చూపుకొచ్చిందని సర్ది చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది. నేను పార్ట్ టైం ఫోటోగ్రాఫ్ తీస్తూ డబ్బులు ఎక్కువ సంపాదించాలని డబుల్ డ్యూటీలు చేస్తూ ఉండటం వల్ల, డబుల్ డ్యూటీల వల్ల ఒళ్ళంతా ఆరిపోయి నాకు డబుల్ టైఫాయిడ్ వ్యాధి వచ్చింది. అర్ధరాత్రి 1 గంటకు సీరియస్ అయిపోతే కిష్లంకలో రెడ్డి గారు అని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. ఆ డాక్టర్ గారు అన్నారు, నా వల్ల కాదని చెప్పి ఆయన రాసిచ్చి నక్కల్ రోడ్లో విజయ్ టాకీ సెంటర్లో సాయి హాస్పిటల్ అని అక్కడ జాయిన్ చేశారు. వాళ్ళు అన్నారు, ఈయన బ్రతకడం కష్టం అన్నారు. కష్టం అంటే నేను ఆరాధించే, నేను చేసే భక్తిని ఎందరికైతే నేను పూజ చేస్తున్నా అనే దేవుళ్ళని నేను తలిసాను. భగవంతుడా నన్ను బ్రతికించండి, డాక్టర్లు బ్రతకమని చెప్తున్నారని ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు కూడా రాలేదు ప్రియులరా. అయితే మా అమ్మగారు వారం తర్వాత అక్కడికి వచ్చింది, ఒక ప్రార్థన తైలం తీసుకొచ్చి అంటుంది, లక్ష్మణరావు నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని అంటుంది. ఏంటి నాకు ప్రయోజనం అని అడిగాను. అంటే నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు అంది. అయితే నేను బ్రతకాలని ఆశ ఉంది నాకు అని నేను చెప్పినప్పుడు ఏడుస్తాను. అయితే ప్రార్థన చేస్తాను అంది. ఆవిడ ప్రార్థన చేస్తుంది. ప్రభా, నా బిడ్డన ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు ప్రభా, నువ్వు స్వస్థపరచు ప్రభా అని కన్నీటితో ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేసింది. దేవుని శక్తి నన్ను తాకింది ప్రియుల. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వెలుగు నన్ను తాకింది. నాలో ఉన్న బలహీనత అంతా ఏమైపోయిందో అర్థం కాలేదు. అప్పుడు నేను మొట్టమొదటి ఆవిడ ఆమె అన్న తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు అని అన్నాను. ఇది తర్వాత నేను రూతు గ్రంథం చదివినప్పుడు ఉందనమాట. రూతు తన అత్తగారు అయిన నయోమితో అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని. నిజంగా అలాగ నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఏ డాక్టర్లు అయితే బ్రతకవని చెప్పారో 30 సిలిన్ వాటర్స్ నాకు ఎక్కిచ్చారు. అసలు భోజనం లేదు, చనిపోతాను అనుకున్నాను. కానీ ఆ ప్రార్థన ద్వారా నేను బ్రతికాను. ఇంటికి తీసుకొచ్చారు. నా భార్యతో నన్ను ఇంకెప్పుడు మన ఇంట్లో విగ్రహారాధన చేయకూడదు, యేసుక్రీస్తునే మనం అంగీకరించి ప్రార్థనలో సాగుదామని చెప్పాను. అయితే నా భార్యకి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు నాకు తగ్గిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అయితే నేను ఆధ్యాత్మికంగా ముందుకు ఎదుగుతూ బాప్తీసం తీసుకున్నాను. 12వ తారీఖు 1వ నెల 2003లో బాప్తీసం తీసుకున్నాను. నా పేరు నిరీక్షణ పాల్ అని పెట్టారు. పెట్టిన తర్వాత మా ఇంట్లో ఇంకా శోధనలు మొదలైపోయినాయి. ఏంటంటే ఆమెమో అన్య ఆచారం చెప్పి జీవించేది, నేను ప్రభువుని నా రక్షకుడిగా జీవించేవాడిని. ఇంటి నుంచి వస్తున్నప్పుడు మా సంఘంలో శశికళ గారు అని ఒక సిస్టర్ గారు నన్ను ఆపి, బ్రదరు మీ టంగుపెట్టులో నాకు ఏదో కనపడుతుంది, ఒకసారి తీయండి అని అడిగింది. తీయండి అని అడిగితే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నా భార్య నా పిల్లలకి పూర్ణానందం బయట క్యారేజీ తీసుకుని వెళ్ళింది. ఆ టంగుపెట్టి ఓపెన్ చేసి చూస్తే నేను తీసేయమన్న విగ్రహ సంబంధమైన పూజ సామాన్లు అందులో ఉన్నాయి. అందుకే ఆవిడ అంది, అందుకే మీ ఇంట్లో సమాధానం ఉండలేదు అంది. నేను అంతకుముందు ఎంత మూర్ఖంగా ఉండేవాడిని అంటే, జుట్టు పట్టుకుని గోళ్ళకేసి బాధేస్తూ ఉండేవాడిని, డ్రింక్ చేసేవాడిని. ఆవిడ మాట అసలు గెలవనిచ్చేవాడిని కాదు. అయితే ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో నా వాయిస్ తగ్గింది, ఆవిడ వాయిస్ పెరిగింది. సమాధానం ఉండట్లేదు. నేను చేస్తున్న శ్రీడి క్యాంటీన్లో, ఆ బస్ స్టాండ్ దగ్గర ఉన్న క్యాంటీన్లో 70 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఎవరికైనా అప్పులు కావాలంటే నేనే ఉండి సంతకాలు పెట్టేవాడిని. ఈ 50,000 చీటీ 25,000 చీటీ పాడుకున్నప్పుడు కూడా నన్నే అడ్డం పెట్టేవారు. పెద్ద మాస్టర్ గారు చెప్తేనే ఇస్తామనేవాడు. నా మాటకు అంత విలువ ఉండేదన్నమాట. నేను సంతకాలు పెట్టేవాడిని ప్రతి కాయంతి మీద. అనుకోకుండా 1 టౌన్ వెళ్తానికి ఫ్లైఓవర్ కట్టవలసి వచ్చి మా ఇల్లు అడ్డొచ్చి ఆ గవర్నర్పేటలో ఉన్న ఇల్లు తీసి పాడేశారు ప్రియులారా. తీసేస్తే నేను అప్పుడు సిస్టర్ శశికళ గారి దగ్గరికి వెళ్ళాను. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, ఏంటండి మా ఇల్లు తీసేశారంటే ఆవిడ అందే, ఈ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో,
మీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే దేవుళ్ళు బాగా వాడపడతారో, మీరు సేవ చేస్తారన్నది. ఊరుకోండి, నాకు అసలు బైబిల్ చదవటమే రాదని చెప్పాను. అయితే పూర్ణానందంపేటలో లక్ష్మణరావు వీధిలో ఒక అద్దెలు తీసుకుని మేము అక్కడ ఉంటున్నాం. నేను చేస్తున్న హోటల్ కూడా తొలగిస్తే దగ్గర ఆ పని చేసే వాళ్ళందరూ నా దగ్గర సుమారు 1,50,000 దాకా నేను కట్టవలసి వచ్చింది. ఎందుకంటే అందరికీ మధ్యవర్తిగా ఉండి సాక్ష్యం సంతకాలు, సీట్లు పాడుకున్నాయి. వాళ్ళ కుర్రోళ్ళు దాచుకున్న డబ్బులు 1,50,000 కట్టవలసి వచ్చింది. వాళ్ళు వెంటనే నా డబ్బులు కట్టమన్నారు. హోటల్ తీస్తే తొలగించారు. ఒక పక్కనేమో ఇల్లు తీసేశారు, ఒక పక్కన హోటల్ తొలగించారు. ఏం చేయాలో పరిస్థితి ఉండి మళ్ళీ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఆవిడ అంది, యేసుప్రభువారిని విడిచిపెట్టొద్దంది, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే గవర్నమెంట్ వారే వాంబే కాలనీ అని ఒక కాలనీ కట్టించి అజిత్ సింగ్ నగర్లో గృహాన్ని మాకు ఇచ్చారు ప్రియులారా. ఆ గృహంలో ఉంటున్నప్పుడు మేము పని మాయడం కారణంగా ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. భోజనం పట్టడానికి కూడా ఇబ్బంది పడి నా ఫ్రెండ్ సెన్ని రోసిరెడ్డి అని ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నాకు ఒక 200 రూపాయలు కావాలి బాబాయ్, ఈ ఇంట్లో వంట కూడా చేసుకోలేదంటే ఆయన ఏమన్నాడంటే, నాకు కట్టవలసిన 30,000 కట్టు, 50,000 సీటు కట్టట్లేదు, నువ్వు 25,000 సీటు కట్టట్లేదని నా డబ్బులు కట్టమని వార్నింగ్ ఇచ్చాడు. బాబాయ్ నువ్వు నా ఫ్రెండో కదా బాబాయ్, వెళ్ళేటప్పుడే నువ్వు నాకు సహాయం చేయాలి కదంటే, నేను ఫ్రెండ్ అని నీకు చెప్పానా, ఎవరు చెప్పారు నీకు ఫ్రెండ్ అని అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చేసి చాలా దుఃఖపడ్డాను. అసలే నా భార్య అప్పుడే ప్రభువుని కొత్తగా నమ్ముకుంది. ఎలాగంటే మా అత్తగారికి ఆరోగ్యం బాగోకపోతే, కాలేజ్ చేయి పడిపోతే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆవిడ కాలేజ్ చేయి బాగుపడింది. అప్పుడు మా అత్తగారు బాప్తీసం తీసుకుంది. నా భార్య కూడా ప్రభువును నమ్ముకుని బాప్తీసం తీసుకుంది. అయితే ఆమందే ప్రార్థన చేసుకుందాం అంది. నేను నా భార్య నా పిల్లలిద్దరం గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పిల్లలకి గుప్పుడు మెతుకులు కూడా భోజనం పెట్టలేకపోతున్నాం తండ్రి. ఏలియాకి కాకుల చేత ఆహారం తెచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మేము చూడగలుగుతున్నాం. ఏలియాని పోషించిన దేవుడు మీరు మమ్మల్ని పోషించలేరా? మాకు సహాయం చేయండి ప్రభు అని కన్నీటితో విజ్ఞాపంతో నా భార్య, నేను, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నాం ప్రియులరా. ఆమెననేసరికి ఒక అన్యురాలు పైడం అనే ఒక వ్యక్తి తలుపు తట్టుతుంది. ఆవిడ అడుగుతుంది, ఏమండి నా దగ్గర పార్సల్ మీల్స్ తీసుకొచ్చాను, తీసుకుంటారని. ఏంటని అడిగితే, నేను పనిచేస్తున్న దగ్గర మిగిలిపోతే నాకు ఇచ్చారండి, మీరు తీసుకుంటారో లేదని భయంతో వచ్చి అడుగుతున్నానంటే, నా భార్య అది తీసుకోమని చెప్పాను, తీసుకుంది. అది తీసుకోగానే నాకు గుర్తొచ్చిన సందర్భం ఏంటంటే, నేను ప్రభువుని కొత్తగా తెలుసుకున్న రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి దగ్గర బంగారంపేట అనే ప్రాంతంలో ఎస్కే మార్గ్ గారు ఒకసారి సాక్షి చెప్తున్నారు. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్త రోజుల్లో నా కుమారుడు ఇడ్లీ కొనుక్కుంటాను డాడీ, ₹10 కావాలని అడిగితే డబ్బులు లేక తన కుమారుడిని తీసుకెళ్లి మందిరంలోనూ ప్రార్థన చేస్తున్నారంట. ఏమనంటే, ప్రభువా నా కుమారుడికి ₹10 పెట్టి నేను ఇడ్లీ కూడా తెచ్చేయలేకపోతున్నాను తండ్రి, నువ్వు సహాయం చేయ ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే, ఆమె లోపు ఒక ఆవిడ ఒక గ్లాసు పాలును ఇడ్లీని తీసుకుని వచ్చి ఇచ్చిందంట. ఇవన్నీ నేను అక్కడ వింటున్నాను సాక్ష్యాన్ని. వింటున్నప్పుడు నేను అన్నాను, ఈ పాస్టర్ గారు భలే కట్టుగా అల్లుతున్నారు. ఈయన ప్రార్థన చేశాడంట, గ్లాస్ పాలును ఇడ్లీ తీసుకొచ్చారంట, నమ్మడానికి మేమే దొరికాం, భలే కట్టుకథలు వెళ్తున్నారని నేను మా అమ్మతో అంటే, మా అమ్మ అందే తప్పు, మార్గ్ గారు నిజంగా తన జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనలు చెప్తున్నారు. అయితే నాకు ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చిందంటే, నేను ప్రార్థన చేసినప్పుడు భోజనం తీసుకొచ్చింది పైడమ్మ, ఆ భోజనం పట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, మార్గ్ గారికి కూడా నిజంగానే జరిగి ఉంటుంది, ఇది నా జీవితంలో జరిగిందని చెప్పాను. ఈ సాక్ష్యాన్ని చూస్తున్న మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవ సేవకులు ఎవరన్నా సాక్ష్యం చెప్తుంటే యథార్థంగా తన జీవితంలో జరిగిన సంఘటనలే చెప్తున్నారని మీరు గుర్తెరగాలి. యేసు ప్రభువు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఈ సాక్ష్యం వింటున్న మీ జీవితంలో కూడా కష్టాల్లో, బాధల్లో, వేదనలో, బియ్యం లేక ఇబ్బంది పడుతుంటే కన్నీటితో మీరు ప్రార్థన చేస్తే ఇప్పుడే ఆయన కార్యం చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 33:3 అంటుంది, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తుంది ప్రియులారా. ఆ భోజనం తిని మేము చాలా సంతోషించి దేవుని స్తుతించాము. కానీ ఆమె ఒక్కరోజే ఆ మీల్స్ తీసుకురాలేదు, 4 రోజులు తీసుకొచ్చింది ప్రియులారా. నమ్మగలరా? కావాలంటే ఆ ఫోటో మీకు ఏమవుతుంది మీరు చూడగలుగుతారు. మేము ఉంటున్న ఏరియా బుడమేరు పొంగిపోవటం వల్ల మా ప్రాంతం అంతా పొంగినప్పుడు ఆ గవర్నమెంట్ వారు మా అందరికీ భోజనాల పొట్లాలు తెచ్చారు. కొన్నాళ్ళు ఆ భోజనం ద్వారా పోషించబడ్డాం. కాకపోతే ఈ అప్పులోళ్ళు వచ్చి ఊరుకుంటలేదు. నా దగ్గర బంధువు ఒక ఆయన ఒక రోజుని రాత్రి 11:30-12 గంటలకు వచ్చి కొంత డబ్బులు తనకు బాకీ ఉంటే, నువ్వు ఇస్తావా సస్తావా నా డబ్బులని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు.
డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి నేను అలాగే కన్నీటితో ప్రార్థన చేసుకుంటే, నేను వాంబే కాలనీకి వెళ్ళినప్పుడు ఒక ఎస్టీడీ బూత్ పెట్టాను. అది సరిగ్గా లాగట్లేదని క్యాన్సిల్ చేస్తే ఆ చెక్ నాకు ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. అది ఆయనకి ఇచ్చేసాను. దేవుడు అద్భుతం చేశాడు. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, దేవుడు నా జీవితంలో కార్యం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, మొత్తం కట్టవలసిన 1,50,000 రూపాయలు ఉన్నాయి. మంగళలక్ష్మి అని మా అక్క ఉంది, ఆవిడకి నేను 15,000 రూపాయలు బాకీ ఉన్నాను. నా పరిస్థితులు బాగున్నప్పుడు సేబదుల కింద ఇచ్చింది, తర్వాత ఇస్తాలే అంటే ఓకే అంది. అయితే నేను అప్పుల బాధ తట్టుకోలేక లెటర్ రాసి పెట్టుకుని 12 పాయిజన్ ట్యాబ్లెట్లు పెట్టుకుని బీరువాలో పెట్టాను. నా భార్య ఇంట్లో లేనప్పుడు, నా పిల్లలు ఇంట్లో లేనప్పుడు అవి వేసుకుని ఆ ట్యాబ్లెట్లు వేసుకుని చనిపోదామని, ఈ అప్పుల బాధలు తట్టుకోలేక. అయితే మా అక్క వచ్చింది, అంటుంది, తమ్ముడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నాకు ఔరంగాబాద్లో నేను కట్టాలంటే, అక్క నేను 1,50,000 అప్పుల్లో ఉన్నాను, ఈ బాధలు తట్టుకోలేక నేను చనిపోదాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాట ఏంటంటే తెలుసా ప్రియులరా? ఏం చెప్పింది తెలుసా? నువ్వు ఫ్యాన్ వేసుకుంటావో, ఎండ్రూమ్ తాగుతావో, రైలు కింద పడతావో నాకు అనవసరం, కానీ నా డబ్బులు నాకు ఇచ్చి చచ్చిపోండి. ఏదన్నా కష్టం వస్తే తోబుట్టులకి చెప్పుకుంటాం, తల్లిదండ్రులకి చెప్పుకుంటాం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి ఉన్న ప్రయోజనం లేదు. అక్కకు చెప్పుకుందామంటే అక్క ఏమంది, నువ్వు చనిపోతే చనిపో, నా డబ్బులు నాకు ఇచ్చి చచ్చిపోంది. నిజంగా అలాంటి సమయంలో నీ డబ్బులు ఒక 10-15 రోజులు ఇచ్చేస్తాను, వెళ్ళిపోమని చెప్పి పంపించేసాను. ఆవిడ ఏమందంటే, అవసరం తీరిపోయాక ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, నా డబ్బులు నాకు ఇచ్చావని వెళ్ళిపోయింది. అయితే ఈ బాధలన్నీ తట్టుకోలేక ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంత ఇబ్బందుల్లో ఉన్నానని ఆయన అన్నాడు, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నాకే నీకు కష్టాలు వచ్చినాయి, యేసుప్రభువుని విడిచిపెట్టి అన్నాడు. అయితే నేను చెత్త సలహాలు ఇవ్వకో, చేస్తే సహాయం చేయి, లేకపోతే లేదని చెప్పి అతనికి వార్నింగ్ ఇస్తే తన భార్య కోపం వచ్చేసింది. మరి యేసు దేవుడు అంత గొప్పవాడైనప్పుడు మమ్మల్ని ఎందుకు వచ్చి అడిగారు మీరు, ఆయన్ని అడుక్కోండి అని చెప్పింది. అప్పుడు ఇంటికి వచ్చేసి ప్రతి వారం మేము స్పందనాన్ని కట్టాలి, డబ్బులు లేవు కట్టడానికి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నా భార్య నా స్పందన వాళ్ళు డబ్బులు కట్టలేదని తీసుకెళ్ళారు. ఇంకా ఒంటరి టైం దొరికింది నాకు, తలుపే చేసుకున్నాను, వేసేసుకుని చనిపోదాము ఆ ట్యాబ్లెట్లు వేసుకుని అనుకునే సమయంలో ఆమె నా ఫ్రెండ్ భార్య చెప్పిన మాట, మీ దేవుడు గొప్పవాడైతే ఆయన్ని అడగొచ్చని చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే మోకాలేసి యేసయ్య 5 సంవత్సరాల వయసులో మా నాన్న చనిపోయాడు తండ్రి, ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు ప్రభా. తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయితే నా పిల్లల్ని అనాథలుగా చేయొద్దు, నేను పడ్డ కష్టాలు నా పిల్లల్ని పడవద్దు, నాకు ఒక 1,50,000 రూపాయలు దయచేయి ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాను ప్రియులారా. ఏడ్చాను ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో. నిజమైన వేదన, నిజమైన దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు వచ్చే ప్రార్థన మామూలు టైంలో రాదు. ఎంత ఏడ్చాను తెలుసా? నేను చనిపోతాను, నేను బ్రతుకుంటే నీ సేవ చేస్తాను ప్రభా, నాకు ఒక 1,50,000 రూపాయలు దయచేయని ఏడ్చాను. ఆమెనని ఒక నిమిషం మనసు మీద కూర్చుని అలాగా ఆలోచిస్తూ అలా పండుకొని పైకి చూస్తున్నాను. పైన ఆ స్లాబ్లోనూ సిలువాకారం కనపడుతుంది. స్లాబ్లో నేను అనుకుంటున్నాను మనసులో, అసలే చనిపోదాం అనుకున్నాను, మళ్ళీ ఇలాంటి సమయంలో నాకు సిలువ కనపడుతుంది, నాకు ఏమైనా శ్రమలు తక్కువ అని నేను మనసులో అనుకుంటుంటే నాకు ఒక మాట వినపడుతుంది ప్రియులారా. ఆ మాట ఏంటంటే, నా కృప నీకు చాలని. నేను అనుకుంటున్నాను, నీ కృప ఉంటే నేను ఎలా ఎందుకు చనిపోవాలనుకుంటానని నేను అంటున్నా. అప్పుడు మళ్ళీ నాకు వినపడుతున్న మాట, నేను నిన్ను చనిపోమన్నానా? మరి అప్పులు నేను చేయమన్నానా? లేదు ప్రభా, నా అవసరాల నిమిత్తం నేనే చేసుకున్నాను అప్పులు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు రాసుకున్న లెటర్ను, ఆ ట్యాబ్లెట్లు తీసుకుని సత్యానందం అనే పాస్టర్ గారు రామకృష్ణాపురంలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలవమని చెప్పగన్నాను ప్రియులారా. ఇది కళ కాదు, దర్శనం కాదు, ప్రియులుగా యథార్థంగా జరిగిన సంఘటన. చాలామంది ఇదేదో కట్టుకథలు అనుకోవచ్చు ప్రియులారా, కానీ నా జీవితంలో యథార్థంగా జరిగింది. నిజంగా ఆ మాట విన్న తర్వాత చనిపోవటానికి నాకు ధైర్యం చాలక వెళ్ళిన తర్వాత అక్కడ సత్యానందం పాస్టర్ గారు, నాకు తెలుసున్న పాస్టర్ గారు శాంతరత్నం గారు అని ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఆ లెటర్ని చూపిస్తే, అయ్యో ఒక్క అడుగు ఆలస్యమైతే నువ్వు చనిపోయి ఉండేవాడు, దేవుడి నామానికి అవమానం వచ్చేదేమో, దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిన్ను చనిపోకుండా మా దగ్గరికి పంపించాడు అని చెప్పి, ఏంటి నిరీక్షణ ఇంత తెలుగులో ఎక్కువ పనిచేసేవా అన్నాడు. నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నీ చదివా అన్నాడు. పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు గారు విజయవాడలో పోలీస్ కమిషనర్గా చేస్తున్నారు. అప్పుడు ఆయన డ్యూటీలోకి వచ్చిన కొత్త రోజుల్లో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడంట, ఎవరైనా మిమ్మల్ని చక్ర వడ్డీల చేత
ఈ వడ్డీల చేత బాధపడుతుంటే నన్ను సంప్రదించండి, నేను సెటిల్ చేస్తానని పేపర్లో ఇచ్చారంట. ఆ పేపర్ ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే జాగ్రత్తగా పెట్టి ఉంచారు. ఆ పేపర్ చూపించి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిపోదామంటే నేను అన్నాను, ఏం చేస్తారండి అన్నాను. ఎంతమంది అయితే మీరు పేర్లు రాశారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారంటే నన్ను చూసి వాళ్ళందరూ ఇచ్చారండి, వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాం, నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పాను. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నిరీక్షణ అన్నారు. మీరే చెప్పండి అంటే ప్రార్థన చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, గవర్నమెంట్ వారు బాంబే కాలనీ ఇల్లు కట్టించి ఇచ్చారుగా, అది అమ్మేసి అప్పులు తీర్చుకున్నారు. అప్పుడు వరకు కూడా నాకు ఇల్లు అమ్మేసుకోవాలి, అప్పులు తీర్చాలనే ఆలోచన నాకు రాలేదు ప్రియులరా. అందుకే బైబిల్ అంటుంది, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రులు దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివేస్తుంది. దుష్టుల ఆలోచనే చనిపోవాలనే ఈ ఆలోచన మీకు వస్తుందంటే అది మీకు వచ్చింది కాదు. ఆ శోధకుడు అనేవాడు మిమ్మల్ని శోధిస్తారు. అక్కడ గ్యాస్ బండ ఉంది, ఇక్కడ కాలువ ఉంది, ఇక్కడ గోదావరి ఉంది, ఇక్కడ కృష్ణానదం, దూకి చనిపోండి అని. కానీ యేసు ప్రభువారు చూడండి, పెంట కుప్పల నుంచి దరిద్రులను లేవనెత్తివాడు, బీదలను పైకెత్తివాడు. చనిపోవాలనే ఆలోచన వచ్చిందంటే అది నీకు నాకు కాదు ప్రియులారా, సాతాను శోధన. అలా శోధన నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆ మాట చెప్పగానే నా ప్రాణం ఎంతో తేలికైపోయింది. అన్నాను, ఈ ఆలోచన నాకు రాలేదండి అంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి నా భార్య దగ్గర అన్నారు, నిరీక్షణ ఇలా చేస్తున్నారు, ఏంటమ్మా ఒంటరిగా విడిచిపెట్టొద్దు, అప్పులు ఇల్లు అమ్మేసుకుని తీర్చుకోవచ్చు అని చెప్పి నా భార్యను ధైర్యపరిచారు. సత్యానందం గారు మా ఇంటికి తీసుకొచ్చి మాకు కావాల్సిన సరుకులు 4 రోజులకు సరిపడగా ఇప్పించారు. నిజంగా దైవ సేవకులు కనుక వాళ్ళు నా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ఆదరించి, శాంతరత్నం గారు, సత్యానంద గారు మమ్మల్ని ఆదరించి, దేవుడు అద్భుత కార్యం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఆ ఆలోచన నాకు పుట్టించకపోతే, దేవుడు నిజంగా బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, అది నా బాధల్లో నాకు నెమ్మదిని ఇచ్చేదని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. వాక్యం బ్రతికిస్తుంది. ఒకే మాట, నా కృప నీకు చాలనే ఒక మాట నన్ను బ్రతికించి ఈ రోజుని మీ ముందు నేను ఎలా ఉన్నానంటే కేవలం ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. యేసుప్రభు వారు బాధల్లో ఉన్న వాళ్ళకి నెమ్మదిని ఇచ్చే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ప్రియులారా. ఆయన ఒక తక్కువ కులం కిందనో ఈయనకు మనకు సంబంధించిన దేవుడు కాదు అని అనుకుంటారు చాలామంది. ఆయన వల్లే నా జీవితం ఈరోజు సజీవంగా ఉంది. అందుకే అయితే నా భార్య నేను కన్నీటితో ప్రార్థన చేస్తే నాకు దర్శనంలో ఒక హోటల్ కనపడింది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి డ్యూటీ అడిగాను, డ్యూటీ ఇచ్చారు. అయితే నేను చేస్తున్న పని లేక వేరే డ్యూటీ ఇచ్చారు. కేవలం రోజుకు 100 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఏదోటి ఇంట్లో కష్టంగా ఉంది కదా, నేను వెళ్తుంటే ఒకరోజు సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. శశికళ అనే సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, నేను ప్రభుని నమ్ముకున్నాను కదా, మీరు అంతా బాగానే ఉంటుంది, నాకు మాత్రం ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏంటండి, ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాను అంటే ఆవిడ చెప్పిన మాట అనేక మంది దైవ సేవకుల్ని నాకు సాక్ష్యంగా చూపించి వాళ్ళందరూ ఈ రోజున మంచి సేవ చేస్తున్నారు, మీరు కూడా దేవుని సేవ చేస్తారన్నది. ఊరుకోండి బాబు, నేను దేవుని సేవ చేయటం ఏంటి, నాకు అసలు చదివే లేదంటే, లేదు మీలాంటి వాళ్ళే వాడుకుంటారండి, ఏసన్న గారు 6వ తరగతి చదివేలు. ఆవిడ అడిగిన మాట ఏంటంటే, ఏమండి బ్రదర్ మీరు దశమ భాగం తీస్తున్నారని అడిగింది. దశమ భాగం తీస్తున్నారండి, ఎందుకు తీయట్లేదండి అన్నాను. ఎంత తీస్తున్నారంటే 200 తీస్తున్నానండి అన్న. మీకు జీతం ఎంత అండి అప్పుడు అంది. 6,000 అండి అన్న. మరి 6,000 అంటే 600 తీయాలి కదంటే తీయలేదండి అన్న. అందుకే మీకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఈ రోజు నుంచి దశమ భాగం తీయమండి అని చెప్పింది. సరే ఈ కాడి నుంచి తీస్తానని చెప్పి ఆ 100 రూపాయలు వస్తుంటే ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు తీస్తాం మొదలు పెట్టాను. తెల్లారి మళ్ళీ నాకు జీతం 125 రూపాయలు అయింది. మళ్ళీ తర్వాత తీస్తాం మొదలు పెట్టాను, 150 అయింది. అలాగే కొన్ని రోజులు చేసేసరికి నాకు మళ్ళీ 6,000 జీతం అయింది. అప్పుడు 600 దశమ భాగం తీర్థం మొదలు పెట్టాను. అదే విజయవాడలోను రాజీవ్ గాంధీ మార్కెట్లో దస్తగిరి గారు ఒక హోటల్ పెట్టారు. హోటల్ పెట్టి లక్ష్మణ్ రావుని డ్యూటీ ఎక్కమని చెప్పి కవర్ చేశారనమాట. కవర్ చేస్తే నేను వేరే క్యాంటీన్లో పనిచేస్తాను, మేనేజర్ రోసిరెడ్డి గారును దస్తగిరి గారు నా ఏరియా బాంబే కాలనీకి వచ్చారు. అయితే లక్ష్మణ్ రావు రేపు వచ్చి డ్యూటీ ఎక్కన్నారు. నేను డ్యూటీ ఎక్కనండి, ఇల్లు అమ్ముకుని మా ఊరు వెళ్ళిపోతున్నామన్నా. ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే, ఈ అప్పులు అయిపోయానండి నేను. ఈ అప్పులు అయిపోవటం ఏంటయ్యా, నువ్వు ఫోటోలు తీస్తున్నావు, నేను సుమారు చాలా జీతం మీద 10,000 దాకా ఇస్తున్నాను కదా, నేను అవన్నీ కారణాలు చెప్పలేను కానన్నా, ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎంత కావాలన్నాడు ఆయన. సుమారు ఒక 70,000 రూపాయలు కావాలని చెప్పాను. 150,000 చెప్పడం భయం వేసి, అయితే నేను ఇస్తాను డ్యూటీ ఎక్కన్నాడు. అయితే నేను అన్నాను దస్తగిరి గారిని, ఒక్క ఆదివారం సెలవు కావాలన్నా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు 1,00,000 రూపాయలు కావాలన్నా ఇస్తాను కానీ సెలవు మాత్రం ఇవ్వనన్నాడు. ప్రియులారా, ఏమనంటే సెలవే ఉందే, మీరు ఇచ్చే 70,000 వద్దు, 1,00,000 రూపాయలు అని చెప్పి బయటకు వచ్చేసాను. ఎప్పుడు కూడా ఆయనతో
అలా ముఖాముఖిగా మాట్లాడలేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు ఆయన దగ్గరే నేను పనిచేశాను, చాలా నమ్మకంగా చేశాను. చిన్నపిల్లవాడిని కానీ ప్లేట్లు కడిగిన కాడి నుంచి వంట మాస్టర్ వరకు ఆయన దగ్గరే పనిచేశాను. ఎప్పుడూ ఎదురు అలా మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తులో నేనున్న తర్వాత సెలవు కొరకు అడిగాను. సెలవిస్తేనే డ్యూటీ ఎక్కుతానంటే ఆయన సెలవిస్తానని చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. క్రీస్తునందు ప్రియులారా, ఒక ఆదివారం ప్రభు కొరకు నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? నీ ఆవరణలోకి దినం గడిపితే 1000 దినముల కంటే చేస్తామని 84వ కీర్తన 10వ వచనం సెలవిస్తుంది. ఆ ఒక్క దినాన్ని నువ్వు ప్రభు సన్నిధిలో గడిపితే 1000 దినాల కాపుదల నీకు ఉంటుంది. నిజంగా అలాగ ప్రారంభించాను. ఇంకా అయితే విషయం ఏంటంటే, దస్తగిరి గారి దగ్గరికి వెళ్ళకముందు ఒక దర్శనం నాకు దేవుడు నాతో ఏం మాట్లాడంటే, నువ్వు ఒక కూడుకుని పెట్టుకుని సంఘస్థులకు అందరికీ నీ సాక్ష్యాన్ని చెప్పాలని. ఆ కూడికని పెట్టి సంఘంలో చెప్పాను, ఈ సాక్ష్యం చెప్పాను. నెల రోజులు పలానా పైడమ్మ గారి ద్వారా మేము పోషించబడ్డాము, చాలా అప్పులతో బాధపడి మరణించాలనుకున్నామని ఆ లెటర్, ఆ పాయిజన్ ట్యాబ్లెట్లు చూస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ, ఇన్ని కష్టాలు వచ్చినా సంఘంలో ఒక మాట కూడా చెప్పలేదని దానియేలు పద్మారావు గారు సంఘస్థులు అందరూ చాలా బాధపడ్డారు. వాళ్ళు అప్పుడు 200 కిలోల బియ్యం సంఘస్థులు అందరూ సహకరించారు. అలాంటి సమయంలోనే దస్తగిరి గారు కూడా నాకు డ్యూటీ ఇచ్చారు. ప్రియ, వెళ్ళిన తర్వాత 2 రోజులు డ్యూటీ చేస్తే ఆయన 70,000 రూపాయలు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలిగాక. హోటల్లో పనిచేసే వ్యక్తికి 100 రూపాయలు కూడా చిల్లర తెమ్మని ఎవరు ప్రియులారా, 100 అట్టుకుని వెళ్ళిపోతాడు. హోటల్లో పనిచేసే వాళ్ళని ఎవరు నమ్మరు. కానీ దస్తగిరి గారు నన్ను కేకేసి 70,000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ 70,000 నాకు ఫోటోలు తీసేవాడు కదా, బ్యాగ్ ఎప్పుడు నాతో ఉండేది. ఆ బ్యాగ్లో పెట్టుకుని వచ్చి బాంబే కాలనీకి వచ్చిన తర్వాత నా భార్యతో అన్నాను, దస్తగిరి గారు మనకు 70,000 ఇచ్చాడంటే ఆయన అందే. ఇప్పుడు 70,000 చూపించుకొని ఆశ్చర్యపోయింది. దేవుని ఎంత గొప్పవాడో ఆవిడ కూడా నమ్మి దేవుని స్తుతించాం. ఆ కార్యాలు, ఆ ఇలువ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఏ ఇలువ అర్హత లేని నాకు ఆ యేసయ్య వల్లే. అప్పుడు మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. హోటల్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ నా మీద అసూయ పడిపోయారు. లక్ష్మణరావుకి 70,000 దస్తగిరి గారు ఎందుకు ఇచ్చాడు అంటే, అది యేసయ్య కృప వల్ల. నేను అడిగాను, నా ఎప్పులన్నీ తీర్చిప్రవా, నీ సేవ చేస్తానని అడిగాను. ప్రభు కార్యం చేశాడు. జరిగిన విషయం ఏంటంటే, ఆదివారం ప్రార్థన 10 గంటలకి ఫిలదెల్ఫియా గాస్పెల్ చర్చ్ ప్రకాశ్ నగర్. అయితే మేము ఎన్ని గంటలకు వెళ్ళేవాళ్ళం తెలుసా? 9 గంటలకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు, నిరీక్షణ 10 గంటలకు రానన్న ప్రార్థన కంటే, లేదండి దేవుడు మమ్మల్ని మరణాన్ని నుంచి బ్రతికించాడని. 9ంటికి వెళ్ళిపోతే ఫస్ట్లో ఇలాగ మంట, తర్వాత అంతా తంట అన్నాడు ఆయన. ఫస్ట్లో అంట సంఘంలోకి వచ్చినప్పుడు మంట అంట, తర్వాత చాలామంది అంతే ఆధ్యాత్మికంగా దేవుళ్ళు రక్షించబడినప్పుడు పాస్టర్ గారు అని ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేసరికి వెళ్దాంలే కంగారు, ఇవన్నీ నేను కూడా అలా చేశాను. అయితే దేవుళ్ళు అలాగే ఎదుగుతున్న సమయంలో ఒక రోజున ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఆకాశం నుంచి ఒక వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో ఏంటి నా వెలుగు ప్రకాశిస్తుందని పక్కకి వెళ్తే అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంటే నేను అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను వెంటాడుతూ వచ్చింది. ఆ దారిలో మా సంఘంలో ఉన్న ఒక సిన్ని గారు అని ఒక సిస్టర్ గారు కనిపించారు. బ్రదర్ ఎక్కడికి ఎలా పారిపోతున్నారంటే, ఒక వెలుగు నన్ను వెంటాడుతుందంటే, ఊరుకోండి బ్రదర్ భలే చెప్తారు మీరు అని అంది. ఆ మాట వినకుండా నేను వెళ్ళి బందరకాలంలో దూకేశాను. దూకేస్తే నా చుట్టూ రౌండ్ అప్ చేసింది ఆ వెలుగు. పైనుంచి ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా సువార్త ప్రకటించు అనే మాట వినపడుతుంది. నేను ఎలాగెళ్ళాలని నేను ఆ వెలుగులు అడుగుతుంటే, పైనుంచి ఆకాశం నుంచి ఒక వెల్లికేపటి కిందకు వచ్చింది. ప్రియులారా, అది కిందకు రాగానే కారాకారంలో మారిపోయింది. అందులో 2 తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉన్నారు. వాళ్ళు చెయ్యి అందిస్తున్నారు రమ్మని. నేను ఎక్కలేకపోయాను. తెల్లారేసరికి దర్శనం ఏమీ లేదు, మంచం మీద ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, ఏమైందో అర్థం కాలేదు. ఔరంగాబాద్లో ఉన్న మా అక్క మట్ట మంగళలక్ష్మికి ఫోన్ చేసి, అక్క ఇలాగా నా సువార్త ప్రకటించమని ఒక స్వరం నాతో మాట్లాడింది అంటే, ఆవిడ ఏమందంటే, ఔరంగాబాద్లో పాకా జగన్నాథరావు గారి కుమారుడు పాకా సూరిబాబు వచ్చిన దర్శనం గురించి చెప్పింది. ఆయన కూడా దేవుడు పిలిచి అనవార్పాడులో సేవ చేయమంటే, సేవ చేయకుండా ఉన్నప్పుడు మరణకరమైన రోగం వచ్చి హాస్పిటల్లో సాబతుల మధ్యలో అల్లాడుతున్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, దేవుళ్ళు ఇంకా ఏమైనా ఒప్పుకోవాల్సినవి ఉన్నాయో ఒప్పుకో అంటే, ఇలాగ ఒకరోజు దర్శనం వచ్చిందండి సేవ చేయమని, మీకు చెప్పలేదంటే, అయితే నేను చేస్తాను ప్రభు అని ప్రార్థన చేయమని జానరత్నమయ్య గారు చెప్పారంట. అలా ప్రార్థన చేసుకుంటే అతను మరణం నుంచి బ్రతికి ఇప్పుడు దేవుని సేవ అన్నవారిపాడులో చేస్తున్నాడని చెప్పి నాకు చెప్పింది. అయితే నేనేం చేయాలంటే, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఎదుగుతున్న సమయంలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో దర్శనం వచ్చింది ప్రియులారా. ఆ దర్శనం ఏంటంటే, కొవ్వూరు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అనే కొవ్వూరు ప్రాంతంలో శ్రీనివాసపురం బాంబే కాలనీలో ఒక వ్యక్తి నన్ను తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా చూపించి, ఇక్కడే నా సువార్తను ప్రకటించాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దర్శనం
అప్పుడు నా భార్యతో అన్నాను, ఇలాగా కొవ్వూరు సేవ చేయాలంటే ఆవిడ కూడా నా మరణం నుంచి నన్ను బ్రతికించాడు కనుక దేవుడు అంటే నమ్మకం ఉంది. ఆవిడ బాప్తీసం తీసుకుంది, సొలొమోను పేరు పెట్టారు. దేవుళ్ళు నమ్మకంగా విశ్వాసం ఉంటున్నాం కనుక ఆమె ఏమందంటే ఒకసారి వెళ్ళి చూసి వద్దామండి అంది. వెళ్దామన్నా. అయితే నాకు 70,000 ఇచ్చిన దస్తగిరి గారికి ఒక మాట కూడా చెప్పకుండా కౌంటర్లో ఉన్న క్యాషియర్కి మాత్రమే ఒక సెలవు చెప్పి మేము ఈ శ్రీనివాసపురం అనే ప్రాంతం వచ్చాము, అంతా చూసాము. ఒక సిస్టర్ గారిని అడిగాను ఈ శ్రీనివాసపురంలో, ఏమండి ఇక్కడ ఏమైనా చర్చిలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఆమె ఏమందంటే అక్కడ హానోక్ గారి చర్చ్ ఉందండి అని చెప్పింది. అయితే నేను అనుకున్నాను ఇక్కడ చర్చిలు ఉన్నదానికి నన్నెందుకు దేవుడు పిలవటమని ఇంకా ఔరంగాబాద్ వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోదామని మా అక్క దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చెప్పాను, ఏమని చెప్పానంటే అక్క నన్ను శ్రీనివాసపురంలో దేవుడు సేవ చేయమన్నాడు అని చెప్పాను. చెప్తాము ఏమందంటే నువ్వు అసలు పెద్ద మూర్ఖుడురా, నీకు చదువు లేదు ఏమీ లేదు, నువ్వు బైబిల్ పట్టుకుని నేను సువార్త చేస్తావని చెప్పి ఆవిడ డిస్కరేజ్ చేసింది. ఈలోపు విజయవాడ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే విజయవాడలో నేను సెలవు ఓనర్ గారికి చెప్పకుండా వచ్చాను కనుక నా తోటి పనివారు నా మీద పగపట్టి రాత్రికి రాత్రే లక్ష్మణరావు ఇల్లు అమ్ముకుని మీరు 70,000 పట్టుకుని పారిపోయి వెళ్ళిపోయారని చెప్పారంట. చెప్తే అక్కడ ఆయనకు రౌద్రుడు అయిపోయాడు. ఎందుకంటే అక్కడ వంట మాస్టర్ పార్కు నుంచి తెచ్చి పెట్టారు, వంటలన్నీ పాడు చేసేసారు. వ్యాపారం ఎప్పుడైతే అక్కడ కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారో కోపం వచ్చేసి నాకు ఫోన్ చేసి సాయంత్రానికి నువ్వు విజయవాడ వస్తే 2 కాళ్ళు ఉంటాయి, లేకపోతే 2 కాళ్ళు తీసేస్తానని దస్తగిరి గారు వార్నింగ్ ఇచ్చాడు. అన్నా నేను ఎలాగ వచ్చానన్నా అని చెప్పిన నా మాట వినలేదు. అయితే నా భార్యతో అన్న నేను విజయవాడ వస్తే దస్తగిరి గారు ఖచ్చితంగా నన్ను కొడతాడు, కొడితే నేను మాత్రం నా తల తీసుకెళ్ళి రైలు పట్టాల కింద పెడతానంటే నా భార్య 2 చేతులు జోడించి నువ్వు రావసరం లేదు నేను వెళ్ళా అప్పు వస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అయితే దేవుడు చూపించిన స్థలానికని మేము వచ్చాము, కానీ సాతాను శోధన దస్తగిరి గారిలో వెళ్ళి శోధించింది. ఈలోపు విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ వస్తుంది. రామకృష్ణ గారు అనే ఒక సోదరు గారు ఫోన్ చేసి అంటున్నాడు, నీకు ఎంత డబ్బు కావాలో అంత అడ్వాన్స్ ఇస్తాను, నువ్వు వచ్చి నా దగ్గర డ్యూటీ ఎక్క అన్నాడు. ఆయన అంటున్నాడు ఎప్పుడు వస్తావు చెప్పబోయంటే ఇప్పుడే వస్తాను అన్నాను. నా భార్యని విజయవాడ పంపించాను, నేను విశాఖపట్నం వెళ్ళాను. అసలు మేము వచ్చింది కారణం కొవ్వూరు, ఎందుకంటే దేవుడు చూపించిన స్థలం ఉందో లేదో చూస్తానికి వచ్చాం. కానీ నా భార్య విజయవాడ వెళ్ళిపోయింది, నేను విశాఖపట్నం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న క్యాంటీన్ ఒక 5,000 రూపాయలు మాత్రమే అమ్మేది. ఒక 5 కిలోలు మైసూర్ బజ్జీ వేసేవాళ్ళం. నేను వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి పోయింది 2 నెలలు. నేను మైసూర్ బజ్జీకి ఒక స్పెషలిస్ట్ని మంచి బాగా వేసేవాడిని కనుక ఆయన నీకు ఎంత కావాలో అంత అడ్వాన్స్ ఇస్తానని చెప్పి ఒక 15,000 రూపాయలు చేతికి క్యాష్ ఇచ్చి ఒక ఏటీఎం కార్డు ఇచ్చి సీక్రెట్ నెంబర్ చెప్పి నీకు ఎంత డబ్బు కావాలితే అంత డ్రా చేసుకో, కానీ నీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండాలని ఒక హోటల్లో పనిచేసే వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చారు. క్లియర్, ఇది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కావాలంటే విశాఖపట్నంలో ద్వారకా నగర్ బస్ స్టేషన్లో సిటీ పాయింట్లో శివరామ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది, ఇప్పుడైనా మీరు అడగొచ్చు రామకృష్ణ గారిని. ఇది 100% నిజం. ఆయన ఇచ్చి నన్ను పంపించిన తర్వాత విజయవాడ వెళ్ళి కొంత డబ్బు డ్రా చేసుకుని ఆయన ఇచ్చిన డబ్బుతో ఉన్న అప్పులన్నీ తీర్చేసుకుని మేము 5 వ్యక్తులు బయలుదేరాం. ఒకటి మా అత్తగారు మా దగ్గరే ఉండేది, నా భార్య, నేను, మా 2 పిల్లలు బయలుదేరి ఇక్కడ కొవ్వూరు అనే ప్రాంతంలో ఔరంగాబాద్ వచ్చి మధ్యాహ్నం పూట భోజనం చేసి మేము బయలుదేరి వెళ్తుంటే మా దగ్గర బంధువు మట్ట అక్కమ్మ గారు పరిశుద్ధాత్మ నిండుకుని చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు ఇక్కడ దర్శనాన్ని చూపిస్తే మీరు వంట పని అంటూ ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి చాలా బతిమాలింది. నేను అన్న మాట ఏంటంటే నువ్వు నోరుమయ్యి, మేము శుభ్రంగా బతకడానికి వెళ్తుంటే నువ్వు మాకు అభ్యంతరాలు పరుస్తున్నావు అని చెప్పి ఆవిడ మీద సీరియస్ అయ్యాను. వెళ్ళిపోయాం, విశాఖపట్నం వెళ్ళాం ప్రియులరా. ఆసిలిమెట్ట దగ్గర శ్రీనగర్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక అద్దెలు తీసుకుని అందులో ఉన్నాం. ఒక 1 నెల రోజులు పనిచేసాం. ఒక రోజుని మా అత్తయ్య గారు ప్రార్థన చేసుకుంటూ బిగ్గరగా అరిసి ఏమందంటే ఇక్కడ ఉండొద్దు లక్ష్మణరావు, మీరు అర్జెంటుగా కొవ్వూరు వెళ్ళిపోండి, దేవుని సేవ చేయండి అని చెప్పి కుప్పకూలిపోయింది. ఆవిడ కాలు చేయి పడిపోయిన తర్వాత 108లో కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ రోజు ఉండి తెల్లారి చనిపోయింది ప్రియులరా. విశాఖపట్నం వెళ్ళిన వెంటనే మొట్టమొదటిసారి మా అత్తగారు చనిపోయింది. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడి ఉగ్రత, మాకు రావాల్సిన ఉగ్రత మా అత్తగారి మీద పడింది. అప్పుడు కూడా మేము దేవుడిని లెక్క చేయలేదు. విషయం ఏంటంటే ఆ రోజుని ఆ సమాధి కార్యక్రమం అక్కడ ఉన్న మోసే పాస్టర్ గారు అని ఆసిలిమెంట్లో ఉన్నారు ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి ద్వారా జరిగింది. అయితే మేము ఏంటి వెళ్ళి ఇలా జరిగిందని వేదంతో ఉన్నప్పుడు మా ఓనర్ గారు రామకృష్ణ గారు ఏమన్నారంటే నీ భార్య ఇంటికాడ ఉండి ఏం చేస్తుంది, ఖాళీగా వచ్చి నా క్యాంటీన్లోను క్యాషియర్గా పనిచేద్దని చెప్పి క్యాషియర్ ఉద్యోగం ఇచ్చారు. అదే ద్వారకా నగర్ 6A బస్ స్టాప్లోను
శివరామ ఫాస్ట్ ఫుడ్ అని ఒక క్యాంటీన్ ఉంది. అందులో నేను వంట మాస్టర్గా, నా భార్య క్యాషియర్గా పనిచేయటం మొదలుపెట్టాం. పిల్లల్ని ఆసిల్మెంట్లో రామ్నగర్లో స్కూల్లో జాయిన్ చేసాం. ఇంకా ఆదివారం వస్తే విజయవాడలో ఉన్నప్పుడు 9 గంటల ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఇంకా 10 అయినా 11 అయినా ప్రార్థన నిర్లక్ష్యం చేసాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా కార్యంలో శ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు కాక. నీకు నాకు దేవుడు 7 దినాలు ఇస్తే 6 దినాలు మనం వాడుకుని 7వ దినాన్ని దేవుడికి ఉపయోగించాలి. కానీ ఈ రోజున మన స్థితి ఎలా ఉందో తెలుసా? 7 దినాలనే మనమే వాడుకుంటున్నాం ప్రియులారా. అలాగే దేవుడిని నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో కలిసిపోయాను. ఇంకా దేవుడు పిలిచిన పిలుపుకి లోపడకుండా నేను విశాఖపట్నం వెళ్ళాను. ఆయన సుమారు 10,000 జీతం దాకా ఇచ్చేవారు. ఒక అద్దె ఆయనే కట్టేవాడు. చక్కగా సాగిపోతుంది. ఆదివారం వస్తే ఆర్కే బీచ్ అని, కైలాసగిరి అని అలా షికారులు చేస్తూ ఏదో ప్రార్థనకి వెళ్ళాము వచ్చామన్నట్టు చేసేవాళ్ళం. అలా దగ్గర ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఒక 20 రోజులు నేను మంచం మీద ఉండవలసి వచ్చింది ప్రియులారా. దేవుడు ఒక దర్శనం చూపించారు. గోదావరి ఫుల్లుగా నిండిపోయి వెళ్ళిపోతుంటే అందులో నేను కొట్టుకుపోతుంటే ఎస్ఐ అని బిగ్గరగా కేకలేస్తే నన్ను పట్టుకుని లేవదీసినట్టుగా ఒక దర్శనం. ఇదే నా సాక్ష్యం బుక్లో పెట్టామన్నమాట. ఒక దర్శనం ఏంటంటే ఏసై అని పిలవగానే ఆయన లేవనీశాడు. అప్పుడు ఆయన నాకు చెప్తున్న మాట ఏంటంటే, నీలాగా అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళు రక్షించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నా సేవకై నువ్వు ఆ ప్రాంతం వెళ్ళమని చెప్పగా నేను విన్నాను ప్రియులారా. ఆ మాట తెలియగానే వెంటనే తెల్లారిదెళ్ళి రామకృష్ణ నగర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సేవా దర్శనం ఉంది సార్, నేను వెళ్ళి దేవుని సేవ చేసుకుంటానంటే ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గర మొత్తం వాడిన డబ్బులు 50,000 దాకా అప్పు చేస్తాను ప్రియులారా, నా డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళాను. ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ ఆరోగ్యం బాగైన తర్వాత డ్యూటీకి ఎక్కాం. నాలో ఒక గర్వం ఏంటంటే, నేను రోజుకి 50 కిలోలు మైసూర్ బజ్జీ వేసేవాడిని. ఆ మైసూర్ బజ్జీ వేస్తే ఆ హోటల్లో రోజుకి 5,000 అమ్మేది. నేను నా భార్య ఆ హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఓనర్ గారు 7 షాపులు పెట్టారు. వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంటే ఒకరోజు నా భార్య టిఫిన్ చేస్తాను కిచెన్లోకి వస్తే నేను మైసూర్ బజ్జీ వేస్తూ ఎంతో గర్వం అనమాట. నేనేమన్నానంటే, నా వల్ల ఈ ఓనరు ఇంత గొప్పోడయ్యాడని అన్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 16:5 గర్వహృదయులందరూ యెహోవాకేయులు, వారి నిశ్చయముగా శిక్షణ అందుదురని. గర్వపడ్డాను ప్రియులారా. దేని బట్టి అంటే నాకు వచ్చిన పనిని బట్టి. ఈ రోజుని నువ్వు ఏ పనిని బట్టి గర్వహిస్తున్నావు? పాటలు బాగా పాడుతున్నామని గర్వపడుతున్నావా? బైబిల్ బాగా చదువుతానని గర్వపడుతున్నావా? నేను లేకపోతే ఈ ఓనర్ లేడు, నేను లేకపోతే ఈ సంఘం లేదు, నేను లేకపోతే వాళ్ళు లేదు వీళ్ళు లేదని గర్వపడుతున్నావా? నా సాక్ష్యాన్ని అంటున్నా, నీకు బహు హెచ్చరిక ఏంటి తెలుసా? నేను గర్వపడ్డాను. నా భార్యతో అంటున్నాను, నేను లేకపోతే ఈ ఓనర్ ఎందుకు పని చేయడంటే, ఆవిడ అన్న మాట ఏంటంటే, మరీ అంత విర్రవేకు బజ్జీ అతనికి పని చేయకుండా పోతావంది. ఈ మాట చెప్పింది ప్రియులారా. నా భార్య చాలా హంబుల్గా ఉంటుంది, ప్రతిదానికి హెచ్చించుకోదు. ఆవిడ తక్కువగా మాట్లాడుద్ది. ఆవిడ అంది మరీ అంత విర్రవేకు అన్నది. ఇలాగే జరుగుతూ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు దగ్గు రావటం మొదలుపెట్టింది. దగ్గు ఎక్కువైపోయింది. అప్పుడు మా ఓనర్ గారు పెదవాల్టేర్ హాస్పిటల్లో తీసుకెళ్తే, ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత చెక్ చేస్తే టీబీ వ్యాధి వచ్చింది, మీరు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలన్నారు. ఇంక ఎంత వేదన. వెళ్ళిన నెల రోజులకేమో మా అత్తగారు చనిపోయింది. డెంగ్యూ వ్యాధి చేత మేము బాధపడ్డాం. 3వసారి ఎఫెక్ట్ ఏంటి తెలుసా? టీబీ వ్యాధి వచ్చింది. అసలు టీబీ వ్యాధి వచ్చిన తర్వాత నేను సన్నంగా అయిపోయాను. ఇప్పుడు అయితే ఇంత లావున్నాను, అప్పుడు చాలా సన్నంగా అయిపోయాను ప్రియులారా. అప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్య బాబు నేను చనిపోతానేమో భయం పుట్టింది. నా భార్య అందే, చనిపోతే మేము 4 చనిపోతాం, కానీ ఆ ట్యాబ్లెట్లు ఇవ్వండి ఇంటికాడ తీసుకెళ్ళి వాడుకుంటామని చెప్పారు. వాళ్ళు 2 బాక్సులు ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట. రోజుకి 5 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. టీబీ వ్యాధి అనేది మాట్లాడుతుంటే వాయిస్ ద్వారా ఎదటోళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నారమ్మా, వద్దు అన్నారు వాళ్ళు. ఆ హోటల్లో పనిచేసే తోటి పనివారందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? మాస్టర్ గారికి HIV వచ్చేసింది, ఇంకా బ్రతకడరా, చచ్చిపోతాడు అని మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్, నిజంగా అలాంటి వ్యాధి వచ్చింది నాకు. నేను రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేసేవాడిని అంటే, ప్రభా చనిపోతే ఈ బాడీ మట్టిలో కలిసిపోయింది, మీరు నన్ను ఎన్నోసార్లు సేవకు పిలిచారు ప్రభా, నేను రాలేదు, కానీ ఈ టీబీ వ్యాధి నుంచి నన్ను స్వస్థత పడితే నేను బాగుపడిన వెంటనే, నా స్వస్థత కలిగిన వెంటనే వెళ్ళి నీ సేవ చేస్తాను ప్రభా అని
కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. 24 గంటలు వాంతులు, దగ్గు దగ్గు దగ్గు, కప కింద పడేది. ఆ మూతికి ఇలా గుడ్డ కట్టుకుని ఉండేవాడిని. నేను ఎక్కడికి క్యాంటీన్లోకి వెళ్తుంటే అందరూ నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. నా భార్య ఒకదే డ్యూటీ చేస్తూ ఆమెకి వచ్చిన జీతంతో నా పిల్లలకి పెట్టినా పెట్టకపోయినా నాకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచేది. ప్రియులారా, రోజుకు 2 కోడిగుడ్లు ఇచ్చి, రాగి సంకటి జావ కాసి, యాపిల్ అని అయ్యని కొనుక్కొచ్చి, ఒక చిన్న పిల్లని అయితే ఎలా పెంచుతారో అలా పెంచింది నా భార్య. నిజంగా ఈరోజు ఏదన్నా చిన్న రోగం వస్తే ఈయనతో నేను కాపురం చేయలేకపోతున్నాను, ఆ దేవుడు తీసేసుకున్న చాలనుకున్న భార్యలు ఈరోజు లేకపోలేరు. కానీ నా భార్యని ఎంత హింసించేవాడిని తెలుసా? ఒకరోజు టీవీలోనూ నేరాల ఘోరాలు చూస్తున్నారు వాళ్ళు. తన భర్తన హింసలు తట్టుకోలేక వేడి నూనె కాసి పోసేస్తున్నారంట. పోసేస్తుంటే అది వీళ్ళు చూస్తున్నారనమాట. మా అబ్బాయి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా, నాన్నతో మనం వేగలేమమ్మా, నూనె కాసి పోసి చంపేద్దామమ్మా అన్నాడంట. అంటే ఎంత దుర్మార్గునో గమనించండి. అంత దుర్మార్గుని అయినప్పటికీ ఎలా ప్రేమించింది తెలుసా? ఒక తల్లిలాగా. అందుకే లోకంలో కూడా ఒక మాట ఉంటుంది, కాళేసి దాసి భోంచేసి మాత శైలేసి రంభని. ఒక భార్య తల్లిగా, సలహాలు ఇచ్చే మంత్రిగా రకరకాలుగా ఉపయోగపడుద్ది. కానీ నా భార్య దేవుడి ప్రేమను పట్టి నన్ను ఆదరించింది. నా కుమార్తె అయితే నేను వాంతులు చేసుకుంటే 2 చేతులతో పట్టుకుని, డాడీ ఏం పర్లేదు డాడీ, యేసయ్య గొప్పవాడు డాడీ, ఖచ్చితంగా బాగు చేస్తాడు డాడీ అనేది. నేను అప్పుడు అలాంటి సమయంలో చిన్నపిల్లల దగ్గర నేను మాట్లాడకుండా మాట్లాడి ఏమనంటే, అమ్మా నేను ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాను, నువ్వు గుర్తొచ్చేవరా, నీ కొరకే నేను ఇలా బ్రతుకున్నాను, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తులని చెప్పాను నేను. ఏం పర్లేదు డాడీ, యేసు ప్రభు గొప్ప దేవుడు డాడీ, ప్రార్థన చేసుకుందాం డాడీ, ట్యాబ్లెట్లు వేసుకో డాడీ. నిజంగా 10 సంవత్సరాల వయసులో కుమార్తె ఒక తల్లిలాగా ఆదరిస్తూ ఉదయాన్నే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఆవిడ నా భార్య డ్యూటీకి వెళ్ళిపోయేది, నా కుమారుడు స్కూల్కి వెళ్ళిపోయాడు, నా కుమార్తె మాత్రమే నా దగ్గర ఉండేది. ఒంటరిగా ఏడ్చిన రోజులు అన్నీ కాదు. ఎందుకంటే బంధుత్వాలు ఎప్పుడంటే ఆరోగ్యం బాగున్నప్పుడే. కానీ అలాంటి సమయంలో నన్ను ఆదరించిన వ్యక్తులు ఎవరంటే నా భార్య, నా బిడ్డలు. ఆ విశాఖపట్నంలో ఏడుస్తూ ప్రార్థన చేశాను, ప్రభా నీ సేవకు వచ్చేస్తాను తండ్రి, నన్ను బాగు చేయి ప్రభా. చాలాసార్లు ఏదో ఒక రోగం రావటం, దేవుడు బాగు చేస్తాం, తర్వాత నేను రాకుండా ఉంటాం. అలాగ 3 నెలలు కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేసి టీబీ తగ్గిపోయిందని చెప్పారు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రోజున మనలో చాలామంది టీబీతో బాధపడుతున్న వ్యక్తులు ఉంటారు, హెచ్ఐవితో బాధపడుతున్న వ్యక్తులు ఉంటారు, విషజ్వరాలతో బాధపడే వ్యక్తులు ఉంటారు. దేనితో బాధపడినా యేసయ్య సర్వశక్తి గల దేవుడు. ఆయన ఉన్నది లేనట్టు, లేనిదన్నట్టు చేయగల సమర్థుడు. ఆవగినంత విశ్వాసం నీలో ఉంటే అంబల చెట్టు సముద్రంలో పడంటే అది నీకు లోపడి అని వాక్యం చెప్తుంది. నమ్మాలి. దేవుడి మాటలు ఎప్పుడు నమ్మితేనే జరిగిద్ది. ఇది ఎలా జరిగిద్దా, అది అలా జరిగిద్దా, టీవీ తగ్గిద్దా అంటే కాదు. విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేశాను 3 నెలలు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ ఆనందంతో ఇంటికి వచ్చేసి నా భార్యతో అంటున్నాను, దేవుడు నన్ను టీవీ నుంచి విడిపించాడు, మన దేవుని సేవకి వెళ్ళిపోదాం అని అంటే ఆవిడ మొట్టమొదటి చెప్పిన మాట పని చూసుకో అందంతే. ఎందుకు తెలుసా? చాలా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్త చేతకానివాడి కింద ఇంటికాడ ఉండి కూర్చుని తింటుంటే భార్య పోషిస్తే భర్తనే హీనంగా చూసి మాట్లాడుద్ది. మీలో చాలామంది ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉండొచ్చు, ప్రియులారా ఉండొచ్చు. కానీ భర్తల్ని లెక్క లేకుండా చూస్తున్నావేమో. కానీ ఆ భర్త ఉంటేనే నీకు సమాజంలో విలువ. ఆ భర్త ఉంటేనే ఎంత లెగలేనుడైనప్పటికి కూడా నీ భర్త ఉన్నప్పుడే నీకు సమాజంలో విలువ ఉంటుంది. ఆవిడ 3 నెలలు పోషించిందో లేదో నాకు చెప్పిన మాట ఏంటంటే, పని చూసుకొని. అప్పుడు కోపం, విపరీతమైన కోపం వచ్చి చాలా గట్టిగా కొట్టాను ప్రియులరా. విపరీతంగా కొట్టేశాను. లెక్క లేకుండా మాట్లాడతాం, దేవుడి సేవకి వెళ్తుంటే కొట్టేసి, ఆవిడందే నువ్వు ఇంత మూర్ఖుడు కనుకే నువ్వు సేవకు రమ్మంటే నేను రావట్లేదు. ఓనర్ గారికి 50,000 బాకీ ఉన్నాం,
ఇదిగో 10 సంవత్సరాల వయసు వచ్చిన కుమార్తె ఉంది. రేపొద్దున ఈ అమ్మాయి పుష్పవతి అయితే డబ్బులు ఉన్నాయా ఫంక్షన్ చేయడానికి? పెళ్లి కోసం డబ్బులు దాచావా? విజయవాడలో ఉన్నప్పుడు అన్ని డబ్బులన్నీ విజయవాడలోనే తగలెట్టేసావు. ఇక్కడ అప్పులతో వచ్చాము, ఏదో కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుందాం అనేసరికి ఈ రోగం వచ్చింది. సేవకే బైబిల్ పట్టుకుని కొంపకి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు, నేను రానంది. వెళ్తే నువ్వు వెళ్ళిపో, నా పిల్లల్ని నేను పెంచుకుంటాను. ఆ మాటకి నాకు కోపం వచ్చి బైబిల్ని చించేసి తొక్కేసి అప్పుడు అన్నాను, ఎంతోమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, నన్ను పట్టుకుని వదలటం లేదని దేవుని దూషించాను. బైబిల్లోకి మాట ఉంటుంది, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని దూషించి మరణము కమ్ము అని యోబు భార్య చెప్తుంది. ప్రియులరా, దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన వల్ల మనం మేలు అనుభవించాం, కీడు అనుభవించడానికి మనం సరిపోమా అని యోబు గారు చెప్తాడు. ఆయన అంటాడు, నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరికి వచ్చాను, వెళ్ళిపోతే దిగంబరికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు మహిమ కలిగిన గాక అంటాడు. ప్రియులారా, నిజంగా దేవుడి వల్ల మనం మేలులు మాత్రం అనుభవిస్తాం, చిన్న కష్టం వచ్చేసరికి తట్టుకోలేము. అందుకే నా భార్య అంది, నువ్వు ఎంత మూర్ఖుడు కనుక నువ్వు సేవకు రమ్మంటే రావట్లేదు. రేపొద్దున కుమార్తె వివాహం ఎలా చేస్తావు, పుష్పవతి ఫంక్షన్ ఎలా చేస్తావు, చేతిలో డబ్బులు లేవని. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మళ్ళీ సేవకి వెళ్దామని చెప్తే నీ చెప్పించు కొట్టని చెప్పి బైబిల్ చించి పాడేసాను. ప్రియులారా, ఇది జరిగిన వారం 15 రోజుల్లో నాకు జ్వరం వచ్చింది. ప్రియులారా, ఖాళీగా ఉంటున్నాననే ఉద్దేశంతో మా ఓనర్ గారు రాంకేష్ నాకు ఏం చేశారంటే, వంట ఎలాగే చేయలేకపోతున్నాం, సూపర్వైజర్గా ఆయన డ్యూటీ చేయన్నారు. సూపర్వైజర్గా ఒక వారం రోజులు డ్యూటీ చేసేసరికి నాకు ఆరోగ్యం బాగోలేదు. బాగోపోతే సెలవు చెప్పి ఔరంగాబాద్ అనే గ్రామం వచ్చాను. ఔరంగాబాద్ అనే గ్రామం వచ్చి మా అక్కకి చెప్పాను. అందరూ అనుకున్నారు ఇంకా HIV వచ్చిందని అనుకున్నారు అందరూ. నా పిల్లల్ని తీసుకుని వచ్చాను సెలవులకి. వచ్చిన తర్వాత శ్రీనివాసపురం దగ్గర అక్కడ టోల్గేట్ దగ్గర దాసరి వెంకట్రావు కిళ్ళి కొట్టు ఉంది, అక్కడ వరలక్ష్మి గారు అని ఉన్నారనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అక్క ఈ హోటల్ అద్దెకి ఇస్తావా అని అడిగాను. అంటే ఇస్తాను బాబు అంది. ఎంత అంటే ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చి నెలకు 1,500 రూపాయలు ఇవ్వమని చెప్పింది. సర్లే అన్నాను. నేనేమనుకున్నానంటే, విశాఖపట్నం నుంచి వచ్చేసిన తర్వాత ఆ హోటల్ పెట్టుకుని ఆదివారం సేవ చేద్దామని నేను అనుకున్నాను, మాట్లాడుకున్నాను. అయితే ఈ విషయాలన్నీ అన్నవరపాడులో ఉన్న పాక ఆమోస్ గారు సూరిబాబు గారికి నేను చెప్పాను. అన్న నేను ఇలాగా హోటల్ పెట్టుకుని సేవ చేస్తానంటే ఆయన అన్న మాట ఏంటంటే, చేస్తే దేవుని సేవ అన్నా చెయ్యి, లేకపోతే హోటల్ అన్నా చెయ్యి, దీనికి దానికి పొత్తు కుదరదని చెప్పాడు. అయితే నేను చదువులేని వ్యక్తిని కాదన్నా, నేను ఏం చెప్పగలుగుతాను ఈ ప్రజలకంటే, దేవుడే నేను వాడుకుంటాడని చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలిగిన కాక. అయితే మళ్ళీ తర్వాత విశాఖపట్నం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులకి నా కుమార్తెకి నాకు జ్వరం వచ్చింది. ఫస్ట్ నాకు జ్వరం వచ్చిన తర్వాత నా కుమార్తె నన్ను గట్టిగా పట్టుకుని పండుకుంది. నా కుమార్తెకు వచ్చేసింది. రాత్రి 1 గంటకల్లా విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే అక్కడే సీతంపేటలోను ప్రేమ హాస్పిటల్ అని ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. విపరీతమైన జ్వరం వచ్చేసింది. ప్రియులారా, నేను ఎక్కువగా ప్రేమించే నా కుమార్తెకి జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి డబ్బులు లేవు. ఫోన్ చేసి మా ఓనర్ గారికి చెప్దామంటే చేతిలో డబ్బులు లేవని ఎంతో యాతన పడుతున్నాను. దగ్గరికి ఆసిలిమేటలోనే ఉంది మోసేస్ పాస్టర్ గారు. ఇలా ఆయనకు కూడా ఒక మాట చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా మా ఓనర్ గారు ఒకరోజు కవర్ చేసి, నువ్వు చేస్తే డ్యూటీ చెయ్యి, లేకపోతే లేదు, నా డబ్బులు నాకు కట్టేసి వెళ్ళి అన్నాడు. కట్టేసి వెళ్ళంటే నేను ఎంత టీవీ వ్యాధితో బాధపడుతున్నా, నేను డబ్బులు కట్టమంటున్నాడు అని చెప్పి, మేము వెళ్ళిపోతాం ఊరు వదిలిపెట్టంటే నా డబ్బులు నాకు కట్టేసి వెళ్ళిపోమన్నాడు. అందుకని ఆయన డబ్బులు అడగటం ఇష్టం లేక వేదంతో దుఃఖంతో బాధపడుతున్నాను. రాత్రి 1 గంటకి జ్వరం వచ్చింది. 108కి ఫోన్ చేసాం. ప్రియులరా, వాళ్ళు వచ్చి అన్నారు, ఏంటి జ్వరానికి కూడా 108 కావాలి మీకు జ్వరానికి అన్నారు. ప్రియులరు, మా పరిస్థితులు చెప్పాను, చేతిలో చూస్తే డబ్బులు లేవు, చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామండి మేమంటే. సరే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్గా గవర్నమెంట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాం. వాళ్ళు KGH హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నా కుమార్తెని ఎత్తుకుని తీసుకెళ్తుంటే అక్కడ ఒక నర్సు డాక్టర్ గారు వచ్చి, ఇంత ఎత్తు ఎదిగావు, నడవలేవని రెక్క పట్టుకుని లాక్కెళ్ళారు. ప్లీజ్ లాక్కెళ్ళిన తర్వాత అక్కడ పండుకోబెట్టి ఒకే ఒక ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేయగానే వాంతులేని, చెయ్యి కాలు పడిపోయింది, నోడంతా వాంతులాగా వచ్చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. నా భార్య అంటుంది, మేము బాగున్నామనే కదండి మీకు తీసుకొచ్చి అప్పు చెప్పాము,
ఎందుకు ఇలాగ అయిపోతుందా మా అమ్మాయి అంటే, ఏమోనమ్మా మాకేం తెలుసు అంటున్నారు వాళ్ళు. మీరు నడుస్తున్న అమ్మాయినే కదా మీ హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఇలా జరుగుతుంది ఏంటని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. అయితే నా భార్య అప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభా నా బిడ్డకి ఏమవ్వకుండా చేయి తండ్రి, నీ సేవకు సమర్పించేస్తానని. ఆ మాట నాకు విపరీతమైన కోపం వచ్చింది. బాగున్నప్పుడు సేవకి వెళ్దామంటే పిల్ల పెళ్ళి ఎలా జరిగిద్దని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే పిల్లకి బాగోలేదో సేవకు సమర్పించేద్దామంటుంది. చాలామంది బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రారు, అన్నీ అయిపోయిన తర్వాతే దేవుడి దగ్గరికి వస్తారు. నాకులాగా ఒకే ఒక విషయం చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా దేవుడికి ఇచ్చేది మంచిది ఇవ్వటం నేర్చుకోండి ప్రియులారా. బాగున్నప్పుడు నా కుమార్తెని ఇవ్వలేదు, ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు, దేవుడికి సమర్పిస్తుంది. నేను ప్రార్థన చేసావంటే మర్యాదగా ఉండదని చెప్పాను. అయిపోయింది. 2008 2వ తారీఖు రాత్రి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 3, 4, 5, 6వ తారీఖు వరకు ఆ కుమార్తెకి ఏం రోగమో కూడా తెలియలేదు ప్రియులారా. తెల్లారి రామకృష్ణ గారు, అక్కడ ఉన్న మోసేస్ పాస్టర్ గారు వచ్చి ఏమయ్యా మేము దగ్గరగానే ఉన్నాం కదా, ఒక ఫోన్ చేసి చెప్తే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళం కదా అని చెప్పారు. ఆ డాక్టర్ గారు వాళ్ళకి ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ చాలా కష్ట పరిస్థితిలో అసలు రోగం ఏంటో కూడా తెలియట్లేదని చెప్పారు ప్రియులారా. అక్కడ జరిగిన విషయం ఒకటే చెప్తున్నాను. విజయవాడ శాంతరత్నం గారు ఫోన్ చేసి, ఫాస్టమ్ గారు మా అమ్మాయికి బాగాలేదండి, చాలా సీరియస్గా ఉంది, మీరు ప్రార్థన చేయండి అయ్యగారు మీరంటే ఆవిడందే అర్జెంటుగా మీ అమ్మాయిని తీసుకుని దేవుడు ఎక్కడైతే మీకు సేవకు స్థలం చూపించాడో ఆ స్థలానికి వచ్చేయండి అంది. మీ పాస్టర్లందరూ ఇలాంటి దిక్కుమాటి మాటలే చెప్తారు, పిల్ల సాగు బతుకులో ఉందంటే సేవకు రమ్మని చెప్తున్నారు. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత వస్తాను, సేవకు ఇప్పుడు రాను అని చెప్పాను. జరిగిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా అర్థం కాక ఎంఆర్ఐ స్కానింగ్ తీయించిన తర్వాత బహుశా మెదడువాపు ఏమో అని ఒక 5 ఇంజక్షన్లు రాశారు. ఒక్కొక్క ఇంజక్షన్ 1500. ఇవన్నీ మా వాంటర్ గారికి ఖర్చు పెట్టారు. అది చేసిన తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఒక రోజుని 2:45 6వ తారీఖుని 2:45 ఇంజక్షన్ చేసిన తర్వాత కుమార్తె పర్వాలేదు, మీరు వెళ్ళి భోజనం చేయండి అని డాక్టర్లు అన్నారు. ఏమవుదయ్యా, ఈ దేవుడి మీద భారం ఉంచండి, దేవుడే బాగు చేస్తుందని చెప్పిన తర్వాత భోజనం చేసి రామన్నారు. నా భార్య ఉంది, మీరు 4 రోజుల మట్టి సరిగ్గా అన్నం కూడా తినలేదు, మీరు వెళ్ళి తినరండి, తర్వాత నేను తింటాను అని చెప్పింది. అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం కదని అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం కలుపుతూ అంటున్న మాట ఏంటంటే, ఎవరి కోసం బతికించడు నా కూతుర్నీడు, గర్వంతో విర్రవీగుతూ దేవుడు నన్ను క్షమించుగాక. చాలామంది దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. యెహోవా కార్యంలో శ్రద్ధ చేయవాడు శాపగ్రస్తులవుగాక అని వాక్యం చదివిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28:16 అంటుంది, యెహోవా మాటలు శ్రద్ధగా విని ఎడల ఆశీర్వాదాలని 28 మొదట్లో ఉంటుంది. 16 నుంచి చూస్తే 28:16 ఉంటుంది. యెహోవా మాట వినని పిల్లలు శపించబడును, నీ గర్భఫలం శపించబడును, నీ భూఫలం శపించబడును, నువ్వు పిండి పిసికి తొట్టి శపించబడినని వాక్యం చదివేస్తుంది. దేవుని మాట లెక్క చేయకపోతే ఎంత ఉగ్రత ఉందో అక్కడ బైబిల్లో నాకు తర్వాత తెలిసింది ప్రియులారా. బిడ్డ సాగు బతుకుల్లో ఉంటుంటే ప్రార్థన చేస్తాం మానేసి అన్నం కలుపుతూ అంటున్నాను. ఎవరి కోసం బతికించడు? నేను వెళ్ళి బైబిల్ పెట్టుకు సేవ చేయాలంటే, దేవుడు బతికిస్తాలంటే, నేను లేకపోతే దేవుని సేవ ఆగిపోద్దా? నువ్వు లేకపోతే దేవుని సేవ ఆగిపోద్దా? నువ్వు లేకపోతే నేను నీ స్థానంలో ఇంకొకరిని తీసుకెళ్ళి పెడతాడు. మోసే మరణించిన తర్వాత యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ మరణించిన తర్వాత కాలేబుని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఆయన ఎంతోమందిని ఏర్పాటు చేసుకుంటాడు. నీ కోసం నా కోసం సేవ ఆగిపోదు. ఎప్పుడు కూడా నేను లేకపోతే ఈ పని జరగదని నువ్వు ఎప్పుడు నీ సంఘంలో కానీ నీ గ్రామంలో కానీ ఎప్పుడు ఆ మాటని ఉపయోగించొద్దు. నేను అంటున్నాను, ఎవరి కోసం నా కుమార్తెను బ్రతికించదు? నేను వెళ్ళి దేవుని సేవ చేయాలంటే బ్రతికించాలని విర్రవీగుతూ మాట్లాడుతున్నాను, అన్నం కలుపుతున్నాను. ముద్దలా నోట్లో పెట్టుకుందామనే లోపే నా కుమారుడు వాసు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. డాడీ త్వరగా రా డాడీ, చెల్లికి ఇక్కడ గొంతుకు దగ్గర పైప్ పెట్టారు కదా డాడీ, ఆ పైప్ అంతా ట్యాబ్లెట్లు వేస్తున్నారు డాడీ, పాలును ట్యాబ్లెట్లు వేస్తుంటే వెళ్ళింది రక్తం వెనక్కి అలాగ వచ్చేస్తుంది, ట్యాబ్లెట్లు పాలులాగా వెళ్తుంది, రక్తంలాగా వెనక్కి వచ్చేస్తుంది. త్వరగా రా డాడీ త్వరగా రా డాడీ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎంతో వేదన. పరిగెట్టుకెళ్ళి చూసేసరికి డాక్టర్ల చుట్టూరు
ముగిపోయి ఉన్నారు, గుండులు బాదుతున్నారు, సిరంజులతో సిలను వాటర్ శిక్షిస్తుంటే నరాలు తగ్గట్లేదు. 6 రోజులు మట్టి కోమాలో ఉన్నట్టుంది నా కుమార్తె. నేను ఎక్కువగా ప్రేమించిన నా కుమార్తె, డాడీ ఏమీ పర్లేదు, యేసుప్రభు వారు గొప్ప దేవుడు, నీకేమీ అవదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు డాడీ అని చెప్పి నన్ను ధైర్యపరిచిన నా కుమార్తె, ఎవరి కోసం అయితే నేను లెటర్ రాసి పెట్టుకుని చనిపోకుండా బ్రతికున్నాను ఆ కుమార్తె, ఎవరి కోసం అయితే నా భార్య సేవకొద్దు ఈ కుమార్తె వివాహం చేయాలని చెప్పిన నా కుమార్తె హాస్పిటల్లో అల్లాడిపోతుంది ప్రియులారా. డాక్టర్లు గుండులు బాదుతున్నారు, సూదులతో గుచ్చుతున్నారు, కళ్ళంట నీళ్ళు ఎలాగ వస్తున్నాయి కానీ ఏడుపు బయటికి వినపట్టలేదు. ఎంతో వేదన, ఎంతో దుఃఖం. కన్న తల్లిదండ్రులు ఎదురుగా ఉండగానే నరకాన్ని అనిపిస్తుంది నా కుమార్తె. ఏ కుమార్తె కోసం అయితే నా భార్య సేవకొద్దు అందో, ఏ కుమార్తె కోసం అయితే మేము డబ్బులు సంపాదించి పెళ్ళికి దాయాలని అనుకున్నామో ఆ కుమార్తె మా కళ్ళ ముందు మరణించింది ప్రియులారా, మరణించింది. బైబిల్లో ఒకే ఒక మాట ఉంటుంది, నాకంటే తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెలను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఏ బిడ్డను అడ్డం పెట్టుకుని నా భార్య సేవకు వద్దని చెప్పిందో ఆ బిడ్డ నా కళ్ళ ముందే మరణించింది. ఈ బ్రతకడం వేస్ట్, సముద్రంలోకి దూకి చనిపోదాం అనుకున్నాం, హాస్పిటల్ గోళ్ళకి తలలే బాదుకున్నాం, నేల మీద పడి దొల్లేము. ఇంకా బ్రతికే వేస్ట్ అని సముద్రంలో దూకి చనిపోదాం అనుకున్నాం ప్రియులరా. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చి, ఏమయ్యా ఆ దేవుడి పని అంటే చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు దేవుడి పనులు నిర్లక్ష్యం చేసావు, అందుకే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు నేను అన్న మాట ఏంటంటే, దేవుడి పని చేయకపోతే దేవుడి మనుషులను చంపేస్తాడా, అసలు దేవుడా అని విపరీతంగా తిట్టాను. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాను పరిగెట్టుకుని. నా ఫ్రెండ్ వీరాస్వామి అనే ఒక మాస్టర్ ఉన్నాడు, నువ్వు ఒకడు చచ్చిపోతే వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు, కుమార్తె సరిపోతే ఉన్న వాళ్ళ పరిస్థితి నువ్వు ఆలోచించమని తీసుకొచ్చారు. అక్కడ మోసే పాస్టర్ గారు అని ఒక పాస్టర్ గారు వచ్చారు, రామకృష్ణ గారు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ దుఃఖంతో వేదంతో హాస్పిటల్లో ఉన్నారు ప్రియులారా. ఆ సమాధి కార్యక్రమం చేల్ రోడ్లో ఉన్న ప్రాంతంలో జరిగింది. భూస్థాపన అయిపోయింది. ఇంటికాడ ఎంతో దుఃఖంతో వేదంతో మేమున్నాం. విజయవాడ నుంచి సత్యానందం గారు, శాంతరత్నం గారు వచ్చారు. వచ్చి అంటున్నారు, అయ్యా మేము చెప్పాం కదా నీ కుమార్తెని తీసుకుని సేవకి వెళ్ళమని, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. అయితే నేను చెప్పిన మాట ఏంటంటే, నా కుమార్తెని బ్రతికించిన దేవుడు నాకు అవసరం లేదు అని. నా కుమార్తెని బ్రతికించిన దేవుడు నాకు అవసరం లేదంటే ఆయన అన్నాడు, బతిమాలేరు, నువ్వు చెప్పొద్దు, ఈ పాస్టర్లు ఇలాంటి చెత్త కబుర్లే చెప్తారు మాకు, ఆయన దేవుడైతే కుమార్తెను చంపేస్తాడా, ఆయన దేవుడే కాదు అని చెప్పి నేను దేవుడిని ఇష్టం వచ్చినట్టు దూషించాను. వాళ్ళు బతిమాలేరు, కాళ్ళు ఏళ్ళ పట్టుకున్నారు, మాట వినలేదు. అలా నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాం. తెల్లారగట్లు 3 గంటలకి నాకు మళ్ళీ ఒక స్వరం వినిపిస్తుంది, నీకు ఇంకా కుమారుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు, నా సేవ చేయని. భయం వచ్చింది, వణుకొచ్చింది మాట వినగానే. నా భార్య దగ్గరికి వెళ్ళాను. విశాఖపట్నం వచ్చిన 4 రోజుల్లో మీ అమ్మ చనిపోయింది. 2వది డెంగ్యూ వ్యాధి జ్వరం వచ్చింది. 3వది టీబీ వ్యాధి వచ్చింది. 4 10 సంవత్సరాల కుమార్తె చనిపోయింది. ఇంక విశాఖపట్నంలో వద్దు, మనం దేవుడి సేవకి వెళ్ళిపోతామంటే నా భార్య అందే, దేవుడి సేవకైతే నేను రాను, నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం వదిలేద్దామంటే వస్తాను అందే. సర్లే అని బతిమాలుకున్నాను. అయితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మనం రామకృష్ణ గారికి ఒక 50,000 రూపాయలు బాకీ ఉన్నాం, చెప్పేసి రండి అందే. సర్లే వెళ్తానని చెప్పి ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక 50,000 రూపాయలు నేను బాకీ ఉన్నాను సార్, ఒక 2 సంవత్సరాల్లో మీ అప్పు తీర్చేస్తాను, నన్ను పంపించేయండి సార్ అని ఆయన దగ్గర ఇలా చెప్తుంటే, ఆయన 2 చేతులు జోడించి నాకు 1 రూపాయి కూడా ఇవ్వవసరం లేదన్నాడు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక.
ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి దేవుని సేవ ఏదో చేసుకో, నీకు కావాలంటే ఒక మందిరాన్ని కూడా నేను కట్టిస్తానని చెప్పి అప్పుడు పంపించాడు. ఈ రోజుని పిల్లలు పుట్టకపోతే, వివాహం అవ్వకపోతే, జ్వరం తగ్గకపోతే దేవుడిని విడిచిపెట్టేస్తున్న మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. 5 వ్యక్తులు మేము విశాఖపట్నం వెళ్ళాం, 3 వ్యక్తులు మాత్రం కొవ్వూరు వచ్చాం. ప్రియులారా, ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఉంది. విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో ఉండవలసింది ఏంటంటే ఓర్పు. ఓర్పు. ఆ ఓర్పు లేకపోతే నీ నా జీవితంలో నిత్యత్వానికి వెళ్తాం. కొన్ని శ్రమలు వచ్చినాయి కదా, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కదా అని క్రీస్తుని విడిచిపెట్టి నువ్వు వెంబడి వెళ్ళిపోతున్నావేమో. నా సాక్ష్యమన్నా నీవు జాగ్రత్త. యెహోవా కార్యాలు అశ్రద్ధ చేసావా? నా జీవితంలో జరిగింది, నీ జీవితంలో ఖచ్చితంగా జరిగింది. ఆయన నమ్మికి వచ్చావా? నిత్యత్వాన్ని పొందుకుంటమే కాదు, ఈ లోకంలో ఘనత కూడా నీకు ఉంటుంది. ఎందుకంటే అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని తప్పించేదును, నేను అతన్ని ఘనపరిచేదును అని చెప్తుంది వాక్యం. మరణించిన తర్వాత మా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము విశాఖపట్నం నుంచి వెళ్ళిపోదాం సార్, మమ్మల్ని పంపించేయండి సార్ అని ఆయన బతిమాలుకున్నాం. ఆయన 2 చేతులు జోడించి, మీరు నాకు ₹1 కూడా ఇవ్వవసరం లేదు, మీరు వెళ్ళి ఆ దేవుని సేవ ఏదో చేసుకుంటానని అంటున్నారు, చేసుకోండి, మీరు అడిగినప్పుడు పంపించుంటే నీ కుమార్తె బ్రతికుండేదని కూడా చెప్పాడు. నేను అన్నాను, మీ 50,000 2 సంవత్సరాల్లో ఇచ్చేస్తాను సార్ అంటే నాకు ₹1 ఇవ్వవసరం లేదని చెప్పి అప్పుడు 2 చేతులు జోడించి పంపించాడు. మేము విశాఖపట్నం వెళ్ళిన వ్యక్తులు మా 5గురు, మిగిలింది 3 వ్యక్తులు. ప్రియులారా, అప్పుడు సేవకు వచ్చాం. నిజంగా ఈ రోజుని మన జీవితాల్లో చిన్న బాధ, వేదన, కష్టం వస్తే యేసుప్రభువుని నమ్ముకున్నాక నాకు ఈ కష్టాలు వచ్చినాయి, యేసుప్రభువుని నమ్ముకున్నాక ఈ బాధలు వచ్చినాయి. యేసుప్రభువుని క్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఎంబడింపగోరువాడు తనను తను ఉపేక్షించుకుని తన సిలువుని ఎత్తుకుని నన్ను ఎంబడించమన్నాడు. సిలువ అంటే శ్రమలకు గుర్తు. వేదన, దుఃఖం, బాధ, కన్నీరు. యేసయ్య మరణ స్థితిలో కూడా పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించని. అంటే ఆయన బాధలు పడ్డా కూడా మనం క్షమించాడంటే, ప్రభువుని నమ్ముకున్నా మనం ఎన్ని దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా మనం బలపడుతూ ఎదరికెళ్ళాలి తప్ప ఎప్పుడు యేసయ్య మీద నింద వేయకూడదు. అలాంటి సమయంలో నేను ప్రభు కొరకు సేవకి నా భార్య, నేను, నా కుమారుడు బయలుదేరి వచ్చాం. ప్రియులరా, వచ్చి ఔరంగాబాద్ అనే గ్రామంలో ఒక అద్దెలు తీసుకుని కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నువ్వు సేవకు రమ్మన్నా వచ్చాము, ఎలాగ సేవ ప్రారంభించాలో ప్రభు అని ప్రభువుని అడిగితే, దర్శనంలో ఎస్కే మార్గ్ గారు అనే పాస్టర్ గారు నాకు దర్శనంలో కనపడ్డారు. ఆయన ఎవరంటే, అంతకుముందు తన కుమారుడి నిమిత్తం సాక్ష్యం చెప్తుంటే నేను ఎగతాళి చేశాను చూడు, ఆ పాస్టర్ గారే నా కళలో ఒక దర్శనంలో కనపడి ఆయన రమ్మంటున్నాడు. మరి దేవుని సేవ నిమిత్తం నేను వచ్చాను అని అంటే ఆయన అన్నారు, పర్లేదు రండి బ్రదర్ అన్నారు. 2008 5వ నెల 6వ తారీఖుని కుమార్తె మరణిస్తే మేము 10వ తారీఖున సేవకు వచ్చాము. 4 రోజుల్లో దేవుడి కొరకు వచ్చేసాం. ప్రియులరా, మార్గ్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏ పాస్టర్ గారిని అయితే నేను ఎగతాళి చేశానో, ఏ పాస్టర్ గారు అయితే నేను హేళన చేశానో, ఆ పాస్టర్ గారి దగ్గరే సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వరకు నేను పరిచయం చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, ప్రార్థనా జీవితం నేర్చుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, అనేక చోట్ల ఓడబడ్డాను. మంచి సేవకుడిగా తయారు చేశారు. ఆయన ద్వారానే ఈ శ్రీనివాసపురంలో ఒక అద్దెలు తీసుకుని 250 పెట్టి సేవ ప్రారంభించాం. ప్రియులారా, సేవ ప్రారంభించిన 1-2గా ఉన్న మేము ఆ గృహంలో ఉంటున్నప్పుడు, మేముంటున్న ఆ ఇంటి యజమాని తన భార్య భర్తలకు గొడవ వచ్చింది. ఒక రోజున రాత్రి వస్తే ఆ గొడవని విడదీయటానికి వెళ్ళినందుకు అద్దెల్లో అర్ధరాత్రి గడి 12 గంటలకు ఖాళీ చేయించారు. ప్రియులారా, ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు శ్రీనివాసపురం వచ్చిన తర్వాత పడ్డ బాధలు ఇన్ని అన్నీ కాదు. 2-3గా సేవ ప్రారంభించాం. కానీ భోజనానికి చాలా ఇబ్బందిగా ఉండేది. వంట చేస్తే ఫోటోగ్రాఫర్ని కనుక నాకు ఒక బ్యాగ్ నెగిటివ్లు ఉండే, ఆ నెగిటివ్లతో టీ కాస్తుంటే వాండర్ ఏమన్నా తెలిసి ఇంత గతి లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చామా. వచ్చిన తర్వాత నా కుమారుడికి పచ్చకాములు వచ్చేసింది. ప్రియులారా, వాడు బాధపడుతున్నాడు. నా భార్యకి నడుము నొప్పి వచ్చింది. ప్రియులారా, ఆపరేషన్ చేయాలంటున్నారు, 80,000 ఖర్చు అవుతాయి అంటున్నారు. అయ్యా, నీ సేవకు వచ్చాం కదయ్యా, నా కుమారుడికి చూస్తే పచ్చకాములు అంటున్నారు, నా భార్యకి చూస్తే నడుము నొప్పి అంటున్నారు, ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. నా కుమారుడు
కొరకు మేము ప్రార్థిస్తే నా కుమారుడు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభా నాకు ఏ కీడి రానివ్వద్దు ప్రభా, నేను బ్రతికి నీ సేవ చేస్తాను ప్రభా. నేను అసలు మేము ఎప్పుడైతే సేవకు వచ్చామో నా కుమారుని కూడా సేవకే సమర్పించేశాం. అయితే నాకు తెలుసున్న వాళ్ళు బంధువులు అన్నారు, ఒకరితో ఇద్దరితో సేవ చేస్తున్నాం, పైన హోటల్ పెట్టుకుని చేయొచ్చు కదా సేవ, హోటల్ తీసుకుంటాను అన్నావు కదా అంటే నేను అన్నాను, చనిపోనా క్రీస్తు కొరకే చనిపోతాను, బ్రతికిన క్రీస్తు కొరకే బతుకుతాను, ఇంకా నేను ఏ పని చేయను, సువార్తే చేస్తానని చెప్పి సువార్తలో నిలబడ్డాం. నా భార్యకి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు విజయవాడలో మాకు తెల్ల రేషన్ కార్డు ఉండేది. ఆ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకంలో 80,000 రూపాయల ఆపరేషన్ గవర్నమెంట్ వారు ఉచితంగా చేసి పంపించారు. ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ రాత్రి మమ్మల్ని 12 గంటలకు ఇల్లు ఖాళీ చేశారు ప్రియరా. హాస్పిటల్ నుంచి వచ్చిన నా భార్యని ఒక రెక్క పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని తీసుకొచ్చాం. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు దగ్గరగా ఉన్న డేవిడ్ కుమార్ అనే ఒక పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి అయ్యా ఇలాగ అర్ధరాత్రిగా ఇల్లు ఖాళీ చేయబడ్డాను అంటే, వాళ్ళు ఏం చేస్తారు నిరీక్షణ గారు అంటే, ఏదో మీరే చెప్పండి అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు. వద్దండి, ఏది చేసినా నా తండ్రి నాకు మంచిగా చేస్తాడని చెప్పి నేను చెప్పాను. నీ ధైర్యానికి దేవుడు కొందాలని వాళ్ళు 2-3 గంటలు మాతో కూర్చుని వెళ్ళారు ప్రియులారా. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తెల్లారి ఒక తాతారావు గారి ఇంట్లో అద్దె తీసుకుని 750కి అందులో ఉండటం మొదలుపెట్టాం. అవతల పక్కన ఉన్నప్పుడు మేము ముగ్గురుగానే సేవ ప్రారంభించాం. యువతల పక్క వచ్చిన తర్వాత ఒక 10 మంది సంఘస్థులయ్యారు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. దేవుడి ఉద్దేశం ఏంటో నాకు అప్పుడు కాలేదు కానీ. అయితే ఆ సంవత్సరం వార్షిక కోసం పెట్టాం. 2వ సంవత్సరం వార్షిక కోసం పెట్టినప్పుడు ఒక 4 వ్యక్తులు బాప్తిస్మం పొందారు. ఆ 4 వ్యక్తుల్లో నిరీక్షణ దీవెన కుమారి సుబ్బులు గారు ఉన్నారు ప్రియులరా. అలాగా నా సేవ ప్రారంభమైంది. సేవలు ముందుకు సాగుతున్నాం. ఒకళ్ళు ఇద్దరుగా ఉన్న వ్యక్తులు ఆ ఇంట్లో ఈ వాచ్ కోసం పెట్టిన తర్వాత అంతమాటు ప్రార్థనకి చాలా జనం వచ్చేస్తున్నారు, ఇల్లు ఖాళీ చేయించామని వీళ్ళు కూడా పెట్టినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి అడిగాను, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, దేవుడు ఒక స్థలాన్ని చూపించి, ఇదిగో ఈ స్థలంలో నీ మందిరం కట్టుకోమని చూపించి, ఆ మందిరం ఆకారం కూడా నాకు చూపించాడు. దాని పేరు యేసయ్యస్ అనేది, ప్రార్థనా మందిరం అనేది దర్శనంలో చూపించాడు. ఈ రోజుని అదే మందిరంలో మేము ఆరాధించుకుంటున్నాం. ఫస్ట్ ఒక పాకగా ప్రారంభమైంది, 2, 3, 4గా ప్రారంభమైన సేవ. తర్వాత అదే పాక రేక్ సెట్గా వేయగలిగాం. ఒక పక్కన మేము ఆరాధించుకుంటూ ఒక్కొక్క పక్కన మేము ఉండటం జరిగింది. ఆ పాక ఆ రేకు చెడ్డి మళ్ళీ ఒక బిల్డింగ్గా అయ్యింది. 1 సంవత్సరమే ఆరాధించుకుంటూ. అయితే దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు పైన దేవాలయం పూర్తిగా చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అసలు ఒక్కసారి అయితే మేము రోడ్డు మీద కూడా 2 రేకులు వేసుకున్నాం ప్రియులరా. బరకాల కట్టుకుని ఒక రేకు సెట్లో సంవత్సరం ఉన్నాం ప్రియులరా. ఏది ఏమైనప్పటికీ యేసయ్యకు మహిమ కలిగినట్లుగానే మేము జీవించాము. 2, 3గా ప్రారంభమైన నా సేవ ఈ రోజునే సుమారు 30 మంది పైనే ఉంటారు ప్రియులరా. నేను శారీరకంగా ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, కానీ నాకు ఆత్మీయమైన పిల్లలు ఎంతమందో తెలుసా? 30 మంది పిల్లలు పై మాటే. అందులో బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు 20 మంది వ్యక్తులు ఉన్నారు. నిజంగా వీళ్ళందరినీ రక్షించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడన్న విషయం ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను సేవలో ఉన్నప్పుడు అనిపించే మాట ఏంటంటే తెలుసా, అయ్యో ఎంత సంతోషం ఉందో యేసులోను, ఎన్నిసార్లు పిలిచినా నేను ఎందుకు రాలేదని ఇప్పుడు బాధపడుతూ ఉంటాను. అందుకే నా సాక్ష్యం బుక్ పేరు కూడా శేఖర్ బాబు గారు రాశారు. ఏంటంటే తెలుసా, బాధపడితే కానీ బోధపడలేదని ఒక బుక్ రాశాడు ప్రియులరా. ఇదిగో బాధపడితే కానీ బోధపడలేదని శేఖర్ బాబు గారు బుక్ రాశాడు. పీటర్సన్ గారు పాస్టర్ గారు నా బుక్ని రాశారు, నేను దేని నిమిత్తం క్రీస్తు చేసి అత పట్టబడుతున్నాం. ఇది ఇప్పుడు తీస్తున్న DVD బాధపడితే కానీ బోధపడలేదు. ఈయన నిజంగా ఇగో నమ్మదగిన నా యేసయ్య అనే ఒక నిజంగా ఇదిగోండి చూడండి, ఇది మొదటి ముద్రణ, ఇది 2వ ముద్రణ. నమ్ముతారా? ఇన్ని అద్భుతాలు ఒక కాఫీ హోటల్లో పనిచేసుకునే నన్ను సాక్ష్యం బుక్కులు, సాక్ష్యం DVDలు, పాటల బుక్కులు, పాటల క్యాసెట్లు ఇవన్నీ ఎలా రిలీజ్ చేయగలుగుతున్నామంటే ఇది యేసయ్య కృప. పెంట కుప్పల నుంచి ఆయన దరిద్రులను లేవనెత్తివాడు, బేదలను పైకెత్తివాడు. నిజంగా ఈ సాక్ష్యం బుక్ రిలీజ్ అయిన తర్వాత శేఖర్ బాబు గారితో పరిచయం అయింది ప్రియులరా. మారుగ్ గారి దగ్గర సంవత్సరం పరిచయం అయిపోయిన తర్వాత నా సేవకు నేను వచ్చి ప్రారంభించాను. ఈ సాక్ష్యం బుక్ని పీటర్సన్ గారు 6 నెలలు కష్టపడి రాసి ఇది ప్రింట్ చేయడానికి వైజాగ్లో ఉన్న రామకృష్ణ గారు
దీని ఖర్చు అంతా పెట్టుకుని ప్రింట్ చేయించారు. అది అయిన తర్వాత శేఖర్ బాబు గారు పరిచయం అయ్యారు. ఆయన సుమారు 700 ప్లేసుల్లో దేవుని నామాన్ని మహింపరిచినట్లుగా నన్ను సాక్షిగా వాడుకున్నాడు. దేవుడి వందనాలు. ఈ DVD ద్వారా ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. నా సాక్ష్యం DVDకి ఆయనే వాయిస్ మాట్లాడినందుకు కూడా వందనాలు. అలాగే తను పేర్సన్ గారు రాసినందుకు వందనాలు. నా సంఘస్థులు ఈ DVDని నిరీక్షణ గారు, జీసస్ డిజిటల్ వీడియోస్ నిరీక్షణ గారు, ఎం ధర్మారావు ఎంతో కష్టపడి ఈ DVDని వీడియో షూటింగ్ తీసిన ఆ బ్రదర్కి కూడా ప్రత్యేకమైన. నా సంఘస్థులు అయితే అందరూ కన్నీటితో ఎంతో ప్రార్థన చేశారు. ఈరోజు ఈ DVD వస్తానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నా కుమారుడు బైబిల్ ట్రైనింగ్ నిమిత్తం కేరళలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు. 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు. మేము 3 వ్యక్తులుగా వచ్చాం, కానీ నా పిల్లలు ఆత్మీయమైన పిల్లలు 30 మంది. ఈ సాక్ష్యం చూస్తున్నా వీక్షిస్తున్నా మీకు చెప్పే ఒకే మాట ఏంటంటే, ఆయన కప్పులు కడిగే వ్యక్తుల్ని కూడా నిజంగా ఎంతో గొప్పవారిగా చేయగలరు. దావీదుని నిజంగా గొర్రెలు కాసుకునే దావీదుని రాజుగా చేసిన దేవుడు, నేను హోటల్లో ప్లేట్లు కడుక్కుని పశువులు కాపరిగా గేదెల్ని కాసుకునే నన్ను ఈరోజు సంఘ కాపరిగా చేశాడంటే ఇది ఆశ్చర్యం కదా ప్రియులారా. నా జీవితంలో చేసిన కార్యం నీ జీవితంలో చేయడా? ఏమి కట్టు బట్టలతో ఈ శ్రీనివాసపురం వచ్చిన నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే ఇది దేవుడి కృప కదా. మీరందరూ నా సేవ పరిసర కొరకు ప్రార్థించండి. అనేక సంఘాల్లో ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశాన్ని కల్పించండి. దేవుడి గొప్పతాన్ని ప్రజలందరూ ఎదుట నేను దేవుడి నామాను ఘనత కొరకు వాడబడతాను. అది దేవుడికే మహిమ. గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ దేవుడిని నేను నిర్లక్ష్యం చేశానో ఆ దేవుడి దగ్గరికి వస్తేనే కానీ నాకు శాంతి, సమాధానం, నెమ్మది లేదు. ప్రయాసపడి భారమవుతున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తానన్నాడు. ఆ విశ్రాంతి ఎక్కడుందంటే యేసయ్యలో సాక్ష్యం చూసిన నీవు ఈరోజైనా ఒక క్షణం ఆలోచించు. నువ్వు యేసయ్యను నమ్ముకోకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామనే సంగతి గ్రహించి ఆయన నమ్ముకుని రక్షణ పొంది సంఘంలో ఆత్మీయంగా బలపడు. దేవుడి కొరకు ఒక సజీవ సాక్షిగా నిలబడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ నరకానికి మాత్రం వెళ్ళొద్దు. దేన్నైనా పోగొట్టుకోండి, కానీ పరలోకం మాత్రం పోగొట్టుకోవద్దు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, వాడికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ యేసయ్య కొరకు నువ్వు ఎదురు చూడు. బాధపడితే కానీ బోధపడలేదని నా జీవిత సాక్ష్యం చూసిన నీవు ఈ DVD ద్వారా దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడని గుర్తెరిగి మెలకుగుండి ప్రార్థన చెయ్యి. నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి దేవుని సేవ చేయి. ప్రియులారా, మీరందరూ దయతో మీరు అర్థం చేసుకోనండి. ఎవరినో మిమ్మల్ని కిడ్సైజ్ చేద్దామని సాక్ష్యాన్ని చెప్పలేదు, కానీ ఎవరినో బాధ పెడదామని నా ఉద్దేశం కాదు. కానీ దేవుడి మాట వినకపోవటం వల్ల నేను ఎంత నష్టం పోయానో అది ప్రజలందరికీ తెలియడం కోసం, దేవుడి మాట విన్న తర్వాత నేను ఎలాగ ఆశీర్వదించబడ్డానో ఆ విషయాన్ని ప్రజలకు తెలియటం కోసమే. ఇందులో లోటుపాట్లు ఉంటే, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, దయతో అర్థం చేసుకోండి. దైవ సేవకులైన వారు, విశ్వాసులైన వారు, స్వార్థికులైన వారు మొత్తం ఎవరు చూసినప్పటికి కూడా దయతో నా సేవ పరిచయ కొరకు ప్రార్థించండి. నా కుమారుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు సేవలో. నా భార్య సలోమి సేవలో ఎంతో సహకారిగా ఉంటుంది. ఈ రోజుని బహుఫలంగా శేఖర్ బాబు గారితో అనేక చోట్ల సువార్త పరిచయలో పార్వతీపురం నుంచి జహీరాబాద్ వరకు ఎన్నో సువార్తల్లో ఒక సాక్ష్యానికి దేవుడు వాడుకున్నాడు. ఇది దేవుడికే మహిమ, నా గొప్పతనం కాదు. నా సాక్ష్యం విన్నా మీరు మీ సంఘాల్లో అవకాశం కల్పించండి. ఖచ్చితంగా నా జీవిత సాక్ష్యాన్ని మీకు వచ్చి మీ మందిరాల్లో చెప్తాను. నేను తెలియపరుస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. సాక్ష్యమును దీవించి ఆశీర్వదించనుగా. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు కృపామయుడువు, దయామయుడువు, కరుణామయుడు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని ఏర్పరిచి అనేక మంది సాక్షి బిడ్డలుగా నిలబెట్టావు తండ్రి. నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే. అలాగే ఎవరైతే ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసి తండ్రి నాన్న ఏది పోగొట్టుకున్నామని బాధపడుతున్నారో, క్రీస్తు కంటే ఏది ఎక్కువ ప్రేమించకూడదనే విషయం తెలియపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వినయంతో ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు వీక్షిస్తున్న ప్రజలకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్.